విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట ప్రైజ్ ది లార్డ్ మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? మీరు యేసు ప్రభువుని నమ్ముతున్నారా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విజయ్ ప్రసాద్ రెడ్డి మంచోడా చెడ్డోడా? నా వరకు నేను మంచోడే. మీ వరకు నేను చెడ్డోడు అయితే నేనేం చేసేది? నేను మార్చలేను కదా. మంచిగా నటిస్తున్న చెడ్డోడు అని నేను అంట. మీరేమంటారు? చాలా తప్పిదాలు, చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి క్రిస్టియానిటీలో. ఒప్పుకుంటారు దీన్ని? ఎక్కడ మోసపోయేవాడు ఉంటాడో అక్కడ మోసం చేసేటోడు ఉంటాడు. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి నీలాంటి పాస్టర్, నీలాంటి పాస్టర్, నాలాంటి ఎందుకు అంటున్నారు మీరు? బైబిల్ గొప్పదా, ఖురాన్ గొప్పదా, భగవద్గీత గొప్పదా అంటే విజయప్రసాద్ రెడ్డి ఏం చెప్తారు? మీ నాన్నగారు గొప్పడా, మా నాన్నగారు గొప్పడా అంటే మీరేం చెప్తారు? మీ దృష్టిలో యేసు ప్రభు దేవుడా లేకపోతే రాముడు దేవుడా? అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు. నేను అడుగుతా. తప్పది. మీరు చెప్పండి. నటిస్తురా అన్న? ఎవరు? నేనా? నేను సినిమా యాక్టర్నా నటించడానికి? అంటే చూడడానికి కూడా స్త్రీల కూడిక పేరుతోటి స్త్రీలను వంచిస్తుర్రా. ఈవెన్ మీరు ఆన్ వీడియో మాట్లాడుతున్నాను, రాధా మనోహర్ దాస్ గారు డిచ్కి బాబా అని పేరు ఎందుకు వచ్చింది ఆయనకి? ఒక అమ్మాయితో మాట్లాడుతూ డిచ్కి డిచ్కి అంటాడు. రైట్. కల్వరి సతీష్ గొప్ప బోధకుడా? నా దృష్టిలో కాదు. కల్వరి సతీష్ గొప్ప బోధకుడా? నా దృష్టిలో కాదు. కల్వరి సతీష్ గారు నా దృష్టిలో కాదు. ఎందుకంటే అప్పుడు అనిపించింది ఎంత దుర్మార్గుడా ఇతను, చిచ్చి అనిపించింది అనమాట. విజయ్ ప్రసాద్ రెడ్డి జీవిత గమ్యం ఏంది? ఒక సినిమా తీస్తా ఫ్యూచర్లో. ఏం సినిమా? క్రిస్టియానిటీ మీద నిన్న అంటే నా భావజాలం మీద. ఓకే. కేఏ పాలను ఎవరైనా తొక్కిర్రా? తొక్కబడ్డాడు. జోకర్గా చిత్రీకరించారు. ఇంకా ఆయన చేసే పనులు కూడా అలాగ ఉంటాయి. ఈ డ్యాన్సులు, రోడ్ల మీద వేయటాలు. అంటే మీరు ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు నా ముందు, మీరు ఏం అడగదలుచుకున్నారు? మీరు క్రైస్తవ్యంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, మీకు అర్థమైందా ప్రశ్న? అర్థమైంది. రైట్. సమాధానం చెప్పండి మీరు. లలిత్ గారు చాలా సంతోషం అండి, మంచి క్వశ్చన్ అడిగారు. మీరు డిబేట్ చూద్దాం లలిత్ కుమార్ గారు. ఒకడా బైబిల్ అన్నాడు మొన్న ఎక్కడో కూర్చొని. నేను అనలేను అలాగా. అతనికంటే మొండినా కొడుకు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ప్రేక్షకుల కోరిక మేరకు చాలామంది అడుగుతున్నటువంటి విషయం గురించి ఇవాళ చర్చించడానికి మనతోటి పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నారు. రైట్. నాకు తెలిసి మీకు సెక్యులర్ భావాలు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. చాలా ఎక్కువ ఉన్నాయి కదా? రైట్. నేను చాలా పెద్ద సెక్యులర్ని. పెద్ద సెక్యులర్. ఓకే. రైట్. అందరూ బాగుండాలని కోరుకుంటా, అన్ని మతాల వాళ్ళు. రైట్. దేశం బాగుండాలి, అన్ని మతాల వాళ్ళు బాగుండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట ప్రైజ్ ది లార్డ్ మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? మీరు యేసు ప్రభువుని నమ్ముతున్నారా? ఎవరు? మీరు యేసు ప్రభువుని నమ్ముతారు అంటే నమ్మితేనే చెప్పాలా? నమ్మితే కదా చెప్తారు. ఇంతకు ముందుకు నేను సెక్యులర్ అని చెప్పేసి అన్నాను కదా. అవును. సెక్యులర్ అంటే మీనింగ్ ఏంది? మీరు సెక్యులరా? సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటంటే? అంటే సెక్యులర్ అంటే అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. అందరు బాగుండాలన్నా అందరినీ గౌరవించే వ్యక్తి. గౌరవించాలి. అందరినీ గౌరవించాలి. సరే. ప్రైజ్ ది లార్డ్. అదే మీరు ప్రైజ్ ది లార్డ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? నన్ను అడుగుతున్నాను. గౌరవంతో చెప్తున్నారు. నేను గౌరవంతో, నా మీద ఉన్న గౌరవంతో. అవును. ఓకే. ప్రైజ్ ది లార్డ్. నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నా. మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా. జై శ్రీరామ్. రైట్. మీ మీద నాకు ప్రేమ ఉంది, మీ మీద నాకు గౌరవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను ప్రైజ్ ది లార్డ్, జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్. ఇవాళ అంటే నేనైతే సాటిస్ఫై అయినా. అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు, నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవునైనా కూడా మీరు జై శ్రీరామ్ అంటలో తప్పలేదు కదా. రైట్. మీరు నా కోసం తగ్గినప్పుడు నేను మీకోసం తగ్గాలి కదా. రైట్. ఓకే. థ్యాంక్ యూ. నేను మీరు చెప్పారనుకున్నా, చెప్పిర్రు. అలా ఏముండదు. నేను సాటిస్ఫైడ్ గా నేను మీకోసం, మీరు నా కోసం. అంటే నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడగాలని ఉండే, కాకపోతే కొన్ని కుదించుకొని అడుగుతా. అంటే ఈ అంశం చెప్పకపోతే
ఖచ్చితంగా కొంచెం బాధపడేటోడిని మీరు నన్ను హర్ట్ చేయలేదు. నేను హర్ట్ చేయను అలాగ ఎవరిని. ఎందుకంటే ఇప్పుడు రాముని నేను నమ్మట్లా, నేను యేసుప్రభునే నమ్ముతున్నా. మీరు ప్రభువుని నమ్మట్లా, మీరు రాముడినే నమ్ముతున్నారు. కానీ మన ఇద్దరి మధ్య ఒక మంచి ప్రేమపూర్వక వాతావరణం కొనసాగాలంటే మీరు చెప్పింది నేను వినాలన్నా, నేను చెప్పింది మీరు వినాలన్నా ఒకరినొకరం గౌరవించుకోవాలి. మీరు ఆ మాట అన్నారు. సో కాబట్టి మీరు నా కోసం ప్రైజ్ దలాడి చెప్పి నా ప్రభువుని గౌరవించినప్పుడు నేను మీకోసం జై శ్రీరామ్ అని చెప్పి మీ శ్రీరాముని గౌరవించడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. ఇంకా మిమ్మల్ని గెలుచుకోగలుగుతాను కదా నేను. మంచి పద్ధతే కదా అది. రైట్. సో దాన్ని నేను యాక్సెప్ట్. రైట్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? హ్యాపీగా. కేఆర్టీవీ ప్రేక్షకులు ఖచ్చితంగా విజయప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయాలి అని అన్నారు కాబట్టి ఇంటర్వ్యూ చేస్తా అన్నా. ఇప్పుడు బయట వాళ్ళ ప్రశ్నలు అడుగుతారా, మీ ప్రశ్నలు అడుగుతారా? అన్ని కలిపి అడుగుతా అన్న. అన్ని కలిపి అడుగుతా. బయట వాళ్ళు అడిగితేనే చెప్తారా, మేము అడిగితే చెప్పారా? ఎవరు అడిగినా చెప్తా. మేము అడిగితే చెప్తారా? బయట వాళ్ళ ప్రశ్నలు ఉన్నాయన్నారు కదా, అందుకని బయట వాళ్ళు కాదు అంటే మీ మాటలు వినేవాళ్ళు. ఓకే, మాటలు వినేవాళ్ళు ఏం అడిగినా చెప్తా. అన్నిటికి సమాధానం ఏదైనా మీ ఇష్టం. ఓకే. ఇంటర్వ్యూ మొత్తం నవ్వుతూ చేద్దామా లేకపోతే ఉన్నది ఉన్నట్టు చేద్దామా? నవ్వుతూనే చేయొచ్చు, ఏదైనా ఎలా అయినా చేయొచ్చు. మీకు ఎట్లా చేస్తే కంఫర్ట్? నాకు ఎలా చేసినా కంఫర్ట్. ఓకే, రెడీ ఉన్నారు మీరు? హ్యాపీ. ఎన్ని గంటలకు వచ్చారన్నా మీరు హైదరాబాద్కి? మార్నింగ్ వచ్చా 11కి. 11:50కి ఫ్లైట్ వచ్చింది. ఫ్లైట్కి వచ్చిరా? ఓకే. బాగా రిచ్ అన్న మీరు? బాగా రిచ్ అంటే ఇందులో డబ్బులు అయితే అంత రిచ్ ఏం కాదు. ఫ్లైట్కి వచ్చినా ఉన్నారు కదా, ఫ్లైట్కి 5,000 అవుద్ది అంతే. 5,000 అంతే. ఒక రోజుకు 5,000 ఖర్చు పెట్టి రోజు తిరగం కదా, అప్పుడప్పుడు తిరుగుతాం. నెలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో తిరుగుతాం. 3 నెలలకు ఒకసారి అన్నా, 2 నెలలకు ఒకసారి అయినా ఒక 5,000 అవలీలా ఖర్చు పెట్టే స్థాయిలోనే ఉన్నారు మీరు. పర్లేదు, మా నాన్న చిన్నప్పటి నుంచి బాగా పెంచారు మమ్మల్ని, బాగానే ఇచ్చారు. మీ నాన్నగారు ఇచ్చిన డబ్బులేనా లేకపోతే మీరు ఏమైనా సంపాదించిందా? నేను కూడా సంపాదిస్తా. ఎట్లా? మీటింగ్స్కి అది వెళ్తుంటాను కదా. ఎంత ఇస్తారు మీటింగ్స్లో? అది వాళ్ళ ఇష్టం, మేము డిమాండ్ చేయం. డిమాండ్ చేయరు? డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా మీలాంటి? 7 మంది ఉన్నారు. ఒప్పుకుంటారా దీనికి? అబ్బో ఎందుకు ఒప్పుకోం, అందరిలోనూ ఉన్నారు అలాంటి వాళ్ళు. అంటే డిమాండ్ అంటే ఏముందంటే ఒక పద్ధతి ఉంటుంది కదా దేనికైనా, ఆ పద్ధతి ప్రకారం ఫాలో అయిపోతాం అంతే. అంటే ఏదైనా వాళ్ళ పరిస్థితిని చూసి, మామూలుగా బిజినెస్ కాదు కదా ఇది మనం చేసేది. బిజినెస్ పరిస్థితిని చూసి అంటే బిజినెస్ అన్నట్టే అనిపిస్తుంది నాకు. మీకు అనిపిస్తే నేనేం చేసేది బిజినెస్ కాదు. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి, అతని పరిస్థితులు ఏంటి, అతని స్థాయి ఏంటి మనకు అర్థమవుతుంది కదా. సో దాన్ని బట్టి మూమెంట్ ఉంటుంది అంతే. మామూలుగా ఎంత ఛార్జ్ చేస్తారు మీరు దేనికి? మీటింగ్కా? మీటింగ్ నేను ఛార్జ్ ఏం చేయను అసలు. ఒక్కొక్కసారి అయితే అసలు ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా వెళ్ళొచ్చిన సందర్భాలు ఇన్ని ఉన్నాయి. అంటే మీకు ఈ మీటింగ్స్ కండక్ట్ చేయడం కాకుండా, మీటింగ్స్కి అటెండ్ కావడం కాకుండా ఇంకేమైనా పర్సనల్ బిజినెస్లు ఉన్నాయా మీకు? పర్సనల్ బిజినెస్లు అంటే మా నాన్నగారు సంపాదించింది ఉంది అంతవరకు. నేను ఆస్తులు అడుగుతాను. నేను బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? బిజినెస్లు ఏం లేవు, చేయట్లేదు. చేసేవాడిని ఫైనాన్సియర్ యాక్చువల్లీ, ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడిని. ఇంకా మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మానేసి ఇంకా ఇలానే ఉండిపోయా. మరి ఎట్లా అంటే ఓన్లీ మీటింగ్స్ కండక్ట్ చేస్తే కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు, కొందరు ఇచ్చినంతనే తీసుకోవాల్సి వస్తుంది మీరు అంటారు. నాకు సరిపోద్ది, నాకు ఇబ్బంది ఏమి లేదు. 2 నెలలకు అయినా 3 నెలలకైనా ఒకసారి ఫ్లైట్లో జర్నీ చేయాలంటే ఎక్కువ కావాలి కదా. ఎక్కువే ఉంది, 5,000 అంటున్నాను కదా. 3,500 నుంచి పడుతుంది టికెట్. రాను పోని 7,000 అవుతుంది ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే, అంతే అయిపోతుంది. పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. మీరు ఒక్కరే వస్తారా? మీరు ఒక్కరే పోతారా? పోతా. ఫ్యామిలీతో వస్తారా? అప్పుడప్పుడు ఎప్పుడైనా రేర్ ఫ్యామిలీతో రెగ్యులర్ రాను, వాళ్ళకైనా పని ఉంటే. రేపు ఏం ప్రోగ్రామ్ ఉందని వచ్చారు మీరు హైదరాబాద్కి? రేపు హరిహర కళాభవన్లో ప్రోగ్రామ్ ఉంది. ఓకే, దానికోసం అని వచ్చా. మిమ్మల్ని ఇన్వైట్ చేసిరా మీరు కావదలుచుకొని వచ్చిరా? నన్నే ఇన్వైట్ చేశారు. అదిగో ఉన్నారు కదా వాళ్ళే ఇన్వైట్ చేశారు. టీం ఉంటుంది, ఒక టీము, ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో వాళ్ళందరూ కలిసి మీటింగ్ కండక్ట్ చేస్తారు. సో నేను వచ్చి మెసేజ్ చెప్పి పోతా. సరే అన్న, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సూపర్. విజయప్రసాద్ రెడ్డి మంచోడా చెడ్డోడా? నా వరకు నేను మంచోడే. మీ వరకు నేను చెడ్డోడు అయితే నేనేం చేసేది? నేను మార్చలేను కదా దాన్ని. మంచిగా నటిస్తున్న చెడ్డోడు అని నేను అంటా, మీరేమంటారు? నేను అసలు ఒప్పుకోను అలాగే. నేను ఆ వరకు నేను మంచోడు అని చెప్పేశాను కదా, అంతే. నేను అంటున్నా మంచిగా నటించే చెడ్డోడు అని అంటున్నా. 100 మంది 100 అంటారు భయ్యా, అవన్నీ నేను తీసుకోను. నేను అంటున్నా భయ్యా మీరు చెడ్డోళ్ళు. మీ ఇష్టం అది. దట్ ఈజ్ యువర్ పర్సెప్షన్. మీరు మంచోళ్ళే. నేను చెడ్డోడిని అంటే ఏ రకంగా చెడ్డోడిని చెప్పాలి మీరు. ఓకే, ఇప్పుడు వాటర్ బాగాలేదు, మురిగ్గా ఉంది, ప్రూవ్ చేయాలి. విజయప్రసాద్ రెడ్డి చెడ్డోడు, ప్రూవ్ చేయాలి. రైట్. ఇప్పుడు ఇవే వాటరు మంచిగా నీట్గా కనిపిస్తున్నాయి కదా, దాంట్లో మలినాలు ఉన్నాయా లేవా అంటే మనకు కనబడాయి,
కానీ ఉంటాయి కదా కొద్దో గొప్ప 1%, 0.1% అది ఉంటుంది కదా, అది ఒప్పుకోండి మీరు ఫస్ట్. అంటే ఇప్పుడు నేను చెడ్డోడిని ఒప్పుకోవాలి అంతేనా? చెడ్డోడిని ఒప్పేసుకోవాలి. నిజం ఒప్పుకోండి అంటున్నాను. నేను చెడ్డోడిని కాదయ్యా. నేను ఎవరికి ఏ చెడ్డ చేయలే, చెడ్డా చేయాలి, నేను ఎవరికి అన్యాయం చేయలే, నేను ఎవరిని చీట్ చేయలే. సరే గొప్పోళ్ళ మీరు? అని నేను చెప్పట్లేదు అది. సరే గొప్పోళ్ళ నేను అడుగుతున్నా, గొప్పోళ్ళ? నా వరకు నేను గొప్పోని కాదు, చెడ్డోని కాదు, సామాన్యుడిని మీలాగే, రైట్, సేమ్ మీలాగే. రైట్, ఓకే. మీ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లను అమ్మతేజ కాంచెల్లి కొంతమంది పేరు మోసిన పాస్టర్ల దాకా తిడుతూ వస్తుంటారు. అంటే తిట్టట్లేదు, నేను ఏం తిట్టడం అంటే అది కండిషన్ అంటిస్తూ ఉంటారు అంతే. అంతే కదా. గొప్ప పాస్టరు లేకపోతే మంచి వ్యక్తి అని చెప్పేసి మీరు ఫీల్ అవుతారా? నేను ఇక్కడ ఒకటి క్లారిఫై చేయాలి. నేను అదేంటంటే గతంలో తిట్టా చాలా సంవత్సరాల క్రిందట, అంటే కొన్ని పరుష పదజాలాలతో నేను అవి రెక్టిఫై చేసుకున్నా. దట్ ఈజ్ నాట్ గుడ్ అని. అంటే చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం చాలా రూడ్ వాతావరణంలో పెరిగా. సో దానివల్ల నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అలా బిహేవ్ చేసి ఉండొచ్చు, మేబీ దట్ ఈజ్ మై మిస్టేక్. అందుకని నేను దాన్ని రెక్టిఫై చేసుకొని ఈ మధ్యకాలంలో చాలా శాంతంగా, ప్రశాంతంగా, పద్ధతిగా మాట్లాడుతూ ఖండిస్తున్నారు అంతే. అంటే మీరు తిట్టిన వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తే, సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ఫ్రెండ్షిప్ కూడా చేస్తారు. ఫ్రెండ్షిప్ అంటే కలిసి కూర్చొని మాట్లాడము, అది ఎవరితోనైనా మాట్లాడతాం కదా. అంటే మీరు తిట్టిన అమ్మతేజతో కూడా కూర్చోవచ్చు. అరే ఎదురు పడితే మాట్లాడతాం కదా. కూర్చొని అంటే ఏంటి, ఫ్రెండ్లీగా కూర్చొని ఏదో. అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ కాదా? కాదు, ఎవరితో ఫ్రెండ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కూడా లేదు. ఏం లేదు, అతను ఎవరో నాకు తెలియదు 2 months బ్యాక్ వరకు. అంతకుముందుకు తెలియదు నాకు, అంతకుముందు కూడా తెలియదు నాకు అసలు. అతను ఎవరో 2 months బ్యాక్ వరకు. నటిస్తురా అన్న? ఎవరు, నేనా? నేను సినిమా యాక్టర్నా, నటించడానికి? అంటే చూడడానికి కూడా తెల్లగా ఉంటే నటిస్తారా? స్మార్ట్ గా ఉన్నారు కదా. రజనీకాంత్ నల్లగా ఉంటాడు, నటించట్లేదా? మహేష్ బాబుని అడ్వాంటేజ్ తీసుకొని మీరు కూడా నటన చేస్తారేమో. రజనీకాంత్ నల్లగా ఉంటాడు, నటించట్లేదా? నేను అనేది మహేష్ బాబును అడ్వాంటేజ్ తీసుకొని మీరు నటిస్తారేమో అనుకుంటా. లేదు, అలాంటిది ఏమి లేదు. నటనలు ఏం లేవు. నటించడానికి ఏం కావాలి భయ్యా, నటించే పని ఏంది అసలు? ఓపెన్ అంత ఓపెన్. చాలా తప్పిదాలు, చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి క్రిస్టియానిటీలో. ఒప్పుకుంటారా దీన్ని? అన్ని మతాల్లో జరుగుతున్నాయి. నేను క్రిస్టియానిటీలో అడుగుతున్నా. నేను అన్ని మతాల్లో జరుగుతున్నాయని చెప్తున్నా, ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ. ఓకే, ఒప్పుకుంటారు కదా. ఎక్కడ మోసపోయేవాడు ఉంటాడో అక్కడ మోసం చేసేటోడు ఉంటాడు. మోసం చేసేటోడు ఉంటాడు కాబట్టి మోసపోతున్నారని నేను అంట. అది కూడా కరెక్టే, కానీ ఈడ ఒకసారి మోసపోతే తప్పు అనుకోవచ్చు. ప్రతిసారి మోసపోతున్నాడు అంటే తెంగరోడు అయి ఉండాలి, లేదా తెలివి తక్కువ అయి ఉండాలి. అంటే అందరికీ అన్ని తెలియవు కదా బై బర్త్, మీలాగా మీకు తెలిసినట్టుగా. బై బర్త్ నాకేం తెలియదు, కానీ అంటే ఒక వ్యక్తి పరిణతి చెందాలి కదా. ప్రతిసారి దెబ్బ తగులుతున్నప్పుడు ఇది దెబ్బని తెలియాలి, కొంచెం లాజికల్ థింకింగ్ ఉండాలి. కొంతమందికి అది ఉండకపోవచ్చు, జీవితాంతం ఇంకా ట్రాన్స్లో బతికేస్తారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, ఆలోచిస్తారు, అందరూ ఏం మాట్లాడుతున్నారో అన్నీ వింటారు. వినదగునెవ్వరు చెప్పినా విననంతనే వేగపడకన్నట్టు అన్నీ విని అందులో ఏది కరెక్టో తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. ఓకే, హీస్ ద గుడ్ వన్. చిన్నప్పటి నుంచి మనం అన్నీ నేర్చుకుంటూనే వచ్చాం. చిన్నతనంలో మనల్ని మన అమ్మా నాన్న కూడా మోసం చేశారు. ఎలాగా? బూచి ఉంది, బువ్వ తినకపోతే బూచి వస్తుంది, నమ్మాం. నమ్మలేదా? మీరు కూడా నమ్మారు కదా, నమ్మారు లేదా? నమ్మే ఉంటామంటే నమ్ముతారు. ఇప్పుడు బూచి వస్తుందిరా, బువ్వ తినంటే తింటారు. అయింది, బూచి ఎక్కడ ఉందని అడుగుతారు. ఎదిగారు కదా, పరిణతి చెందారు. అలాగే ప్రతి మతంలో అందరూ పరిణతి చెందితే మోసం చేసేవాడి మాయలో పడిపోకుండా మన విజ్ఞతతో, వివేకంతో తప్పించుకోవచ్చు, జాగ్రత్తగా ఉంటుంది. చిన్నతనంలో ఉన్నప్పుడు మీరైనా నేనైనా అమ్మ బూచి వస్తుంది అని చెప్పినప్పుడు భయపడతాము, వాళ్ళు చెప్పిన పనులు చేస్తుంటాం. తినడం కావచ్చు, పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎదిగిన తర్వాత, పరిణతి చెందిన తర్వాత బయటకు వస్తాము, మనకు వచ్చిన పని చేస్తుంటాము, మనకు వచ్చిన జీతంతో మన కర్తవ్యాన్ని మనము ఎల్లబుచ్చుకుంటాం. సో పరిణతి చెందినం, బాగుంది. పరిణతి చెందకుండా మన తల్లిదండ్రులు నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోదు బిడ్డ, ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి బూచొస్తుంది అని చెప్పేసి భయపెట్టుకుంటే పెంచిరనుకో, ఇవాళ ఈ స్టేజ్లో కూడా క్రాంతి అనేట ఆయనకు బూచొస్తుంది, నువ్వు విజయప్రసాద్ని ఇంటర్వ్యూ చేయొద్దు అని అంటే ఇంట్లోనే కూర్చోవాలి నేను. అఫ్ కోర్స్ కదా. అట్లనే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మీలాంటి పాస్టర్లు, మీలాంటి పాస్టర్లు, నాలాంటి ఎందుకంటున్నారు మీరు? సరే, మీరు వేరా? మరి నేను వేరే కదా. సరే, విజయప్రసాద్ రెడ్డి గారు వేరు. విజయప్రసాద్ అంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, కానీ అందరూ నాలాంటి వాళ్ళు కాదు. అందరూ నాలాంటి అర్థం కాలే. అంటే ఒక మనిషిని ట్రాన్స్లో కూర్చోబెట్టి చిన్నప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉండాలి, తప్పైనా ఒప్పైనా నువ్వు చేయకూడదు, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాది కాదు. సో ఇలాంటి వాళ్ళతో నేను
కలిసి ఉండలేదు, ఉండను కూడా. సో ఆ టైప్ ఆఫ్ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. మీలాంటి నన్ను వాళ్ళతో కలపొద్దు అనేది నా భావన. నాలా ఉన్నోడు ఎవడైనా ఓపెన్గా అరే నాయన ఇది తప్పురా, ఇది రైట్ రా, తప్పు అయితే చేయకు, ఒప్పు అయితే చెయ్యి అని చెప్పేవాడు ఎవడైనా ఉంటే వాళ్ళతో నన్ను కలపండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మొత్తం మీద మీలాంటి పాస్టర్లు, ఓకే, మీలాంటి పాస్టర్లు కావాలని క్రిస్టియన్స్ని వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొడుతురా లేదా? బొచ్చుడు మంది ఉన్నారని చెప్పాను కదా ఇందాకే, కొడుతున్నారు. మనుషుల బలహీనతలు క్యాష్ చేసుకుని చాలా మతాల్లో చాలామంది, ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. అది తప్పు. చాలామంది ఖండిస్తున్నారు దాన్ని. ఇప్పుడు దేవుడు ఏదో మా దగ్గరే ఉన్నాడు, మా పక్కనే కూర్చున్నాడు, టచ్ అంటాం, లేకపోతే దేవుడిని మీ మీదకి పంపిస్తాం, అంత మేం చెప్తే ఎలా పడితే అలా ఆడతాడు ఆయన అని చెప్పేటోళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే జిమ్మిక్కులు ట్రిమ్మిక్కులు చేస్తున్నారో హిందూ మతంలో కూడా ఈ లింగాలు తీసేటోళ్ళు, బూడిద తీసి మోసం చేసేవాళ్ళు TV9లో కూడా మీ విలేకరులు చాలాసార్లు బయట పెట్టారు కదా. కామన్ అది. అదే చెప్తున్నాను. వాళ్ళని మీరు ప్రోత్సహిస్తారా? వాళ్ళను ఇది ఎక్కడ కూడా రా, ఇది అంతా వినేసిన తర్వాత ఇలా అడుగుతారేంటి బాబు మీరు? నేను ప్రోత్సహిస్తే నేను ఎందుకుంటాను ఇలాగా? నా వీడియోలన్నీ మీరు చూస్తారు కదా, మరి ఇంకేంది క్లియర్. వీడియోలలో తిడుతూ వెనకాతల ప్రోత్సహిస్తారా అన్నది నా ప్రశ్న. చూసారా మీరు ఎప్పుడైనా అలాగా? ఏది ఎవరినైనా ప్రోత్సహించినట్టు చూసారా? వీడియోలో తిట్టి వెనకెళ్ళి ప్రోత్సహించినట్టు. నేను అడుగుతున్నా, నేను నా ప్రశ్న నేను మీకు వేసిన దానికి ఆన్సర్ చెప్పాను. ప్రశ్నలా లేదు, అది ఫిక్స్ చేసినట్టు ఉంది. సరే, ఫిక్స్ చేసిన అనుకోండి, మీరు అలా అసలు తప్పది, అలా చేయకూడదు. ఈ గౌరవప్రదమైన స్థాయిలో ఉండి అలా చేస్తే అలా మీరు అది తప్ప చేయకూడదు. కొందరు కనిపించినటువంటి అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చి ఏమని చెప్పారు కొంతమంది? ఏమో విజయ్ ప్రసాద్ రెడ్డి బాగా యాక్టింగ్ చేస్తాడు వీడియోలలో అని చెప్పేసి. స్క్రాప్ అనుకుంటాను నేను. స్క్రాప్ అనుకుంటాను. ఎంతటి వాళ్ళ ఆయన, ఎంతటి వాడైనా అబద్ధం చెప్తే స్క్రాపే. మీ క్రిస్టియానిటీలో ఉన్న ఎవడైనా అబద్ధం చెప్తే స్క్రాపే. నిజం నిర్భయంగా మాట్లాడాలి, ప్రూఫ్తో మాట్లాడాలి. అంటే విజయ్ ప్రసాద్ రెడ్డి ఓన్లీ నిజాలే మాట్లాడతాడా? అండ్ నేను అబద్ధం చెప్తే ఏ అబద్ధం చెప్పాడో చెప్పమని అడుగుతున్నాను కదా. పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇది. చెప్పండి అబద్ధం ఏం చెప్పాము. నేను ఎదురుగా ఏది మాట్లాడుతున్నానో వెనకాల అదే మాట్లాడతా. మొన్న రంజిత్ తోఫీర్ గారి గురించి మాట్లాడిన వీడియోలో కూడా అదే చెప్పా. మీరు హైదరాబాద్లో నన్ను కలిశారు, ఆ రోజు మీరు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నేను ఆ రోజు మీతో ఏది మాట్లాడాను, ఇప్పుడు అదే మాట్లాడుతున్నా అని చెప్పారు. బైబిల్ గొప్పదా, ఖురాన్ గొప్పదా, భగవద్గీత గొప్పదా అంటే విజయప్రసాద్ రెడ్డి ఏం చెప్తాడు? మీ నాన్నగారు గొప్పడా, మా నాన్నగారు గొప్పడా అంటే మీరేం చెప్తారు? ఎవరు? మీరు. నేను మిమ్మల్ని ప్రశ్న ఇచ్చిన ప్రశ్నకు సమాధానం కాదు. నేను అదే చెప్తాను, ఇందులోనే సమాధానం ఉంది. ప్రశ్నకు ప్రశ్న, సమాధానం కాదు. మీ నాన్నగారు మీకు గొప్ప, మా నాన్నగారు నాకు గొప్ప, మీ మమ్మీ మీకు గొప్ప, మా మమ్మీ మాకు గొప్ప. హిందువులకు వాళ్ళ గ్రంథాలు గొప్పవి, మేమెవరం కాదనడానికి, మీరెవరు కాదనడానికి. అలాగే ఖురాన్ అనేది ఇస్లాం వారికి గొప్పది, మనం ఎవరం కాదనడానికి. బైబిల్ క్రైస్తవులకు గొప్పది. దట్ ఈస్ ద పర్సెప్షన్ ఆఫ్ ది డివోటీస్. వాళ్ళ పర్సెప్షన్ అలా ఉంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. రైట్. ఇప్పుడు గల్లీలలోకి వచ్చి ఇంకొక పాయింట్ నేను చెప్తా. చెప్పండి. మన గ్రంథాన్ని అవతలవాడు కించపరిచి మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి, దట్ ఈ ఓన్లీ దట్ పర్సన్, నాట్ ఏ మొత్తం టోటల్ గుంపు కాదు, ఓన్లీ దట్ పర్సన్ కించపరిచి మాట్లాడుతుంటే మీరు ఆయన కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రస్తావనలు ఏమైనా తేల్చుకోవచ్చు. దానికి అక్కడ ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఇద్దరు యొక్క ఇష్టపూర్వకమైన చర్చా వేదికలాగా. అలా కాకుండా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వందలాది మంది, కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీస్తూ నీ గ్రంథం అలాగా, నా గ్రంథం ఇలాగా అనడం సరైన పద్ధతి కాదు. నీ దేవుడు ఇలాగా, నా దేవుడు ఇలాగా అనడం కూడా సరైన పద్ధతి కాదు. గల్లీలలోకి వచ్చి మైక్ సెట్లతోటి మత ప్రచారం చేసేటటువంటి క్రైస్తవులకు ఏం చెప్తారు మీరు? అంటే మత ప్రచారం అంటే, మత ప్రచారం అంటే మా మతంలో చేరండి, మా మతంలో చేరండి అని ఎవడు చెప్పినా తప్పే కదా. ఎవడు చెప్పినా తప్పే మా మతంలో చేరండి అని. మళ్ళొకసారి మా మతంలో చేరండి అని ఎవడు చెప్పినా తప్పే. క్రిస్టియన్స్ చెప్పినా, హిందువులు చెప్పినా తప్పే, క్రిస్టియన్లు చెప్పినా తప్పే. క్రిస్టియన్లు చెప్పినా 100 సార్లు మీరు అడిగినా అదే ఆన్సర్ చెప్తా. క్రిస్టియన్లు మా మతంలో చేరండి అని ఎవడు చెప్పినా తప్పే. అది యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనం ఎవరికైనా చెబితే మంచి చెప్పాలి. ఇప్పుడు నా వీడియోలు ఉన్నాయి, మీ వీడియోలు ఉన్నాయి, మీరు నాతో ఫోన్ చేసినప్పుడు కూడా మన ఇంటర్వ్యూ ద్వారా సమాజానికి మంచి జరగాలని అన్నారా? అవునా? అంటే మీ పర్సెప్షన్ ఏంటి? మన ఇద్దరం మాట్లాడుకుని కొన్ని విషయాలు చెప్పడం ద్వారా సమాజానికి ఏం జరగాలనేది మీ ఉద్దేశం? మంచి జరగాలి. అది యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్ అది. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, మనం ఏదైనా చెప్తున్నప్పుడు అవతలి వాడికి మేలు చేసే విధంగా ఉండాలి.
అంతేగాని నా మతంలోకి వచ్చే అంటే ఏమవుతుంది నీ మతంలోకి వచ్చేస్తే కదా. అంటే మతంలోకి రాగానే ఇప్పుడు నాకు పెళ్ళి అయితలేదు, వెంటనే పెళ్ళి అయిపోతుంది. లేకపోతే ఎవరికన్నా తోటోళ్ళకు బిడ్డనో కొడుకో పుడతలేడు, వెంటనే బిడ్డ కొడుకు పుడతారు. లేకపోతే కాలు పడిపోయింది, వెంటనే కాలు మంచిగా అయిపోతుంది. అన్ని మతాలు ఉన్నారు కదా వాళ్ళు, అన్ని మతాలు నా దగ్గర వీడియోలోనే చూపించిన మీకు. నేను మిమ్మల్ని ఎవరికి రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నా? మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి అదే నేను అంటున్నా, నేను హిందువులకు రిప్రజెంటేటివ్ గా మిమ్మల్ని కూర్చోబెట్టలే. నేను పాయింట్ లేకపోతే ముస్లింలకు నా పాయింట్ ఏంటంటే నేను కేవలం మతానికి విలువనిచ్చే వ్యక్తిని కాదు. నాకు మానవత్వం అన్న హ్యుమానిటీ అన్న చాలా ఇష్టం. నాకు యేసుప్రభులో నచ్చింది కూడా అదే. ఆయనలో ఉన్న హ్యుమానిటీ నేను పీక్స్ చూసా, అంటే నేను నా అనుభవాల్లో. సో దానివల్ల నేను ఆయనకి అట్రాక్ట్ అయ్యా. సో అదే భావజాలం నేను ఇప్పటికీ కలిగి ఉన్నా. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, యథార్థత, మనిషిని మనిషిగా చూసే తత్వం ఏదైతే ఉందో, ఐ లైక్ హిమ్ వెరీ మచ్, ఐ లవ్ హిమ్ వెరీ మచ్. సో ఆ భావజాలాన్ని కలిగిన వ్యక్తిగా నేను అందరినీ ఒకేలా చూస్తా. ఫస్ట్ నాకు మనిషిని చూడగానే ఇతను కూడా నాలాగా ఒక మానవుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవుడి పోలిక కలిగిన వాడు అనే భావజాలం నాకు మొదట కనబడుతుంది. మీరైనా ఇంకొకరైనా ఎవరైనా అంతే, మనందరం ఒకటే పరమాత్ముడి సంతానం అనేది నా భావన. సో కాబట్టి మోసం చేసేవాడు ఎక్కడున్నా వాడిని మనం ఎక్కడైనా ఖండించాలి. ఈవెన్ మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, ప్రలోభాలకు గురి చేసి మీ అప్పులు తీరిపోతాయి మా దగ్గరికి వస్తే, మీ రోగాలు తగ్గిపోతాయి మా దగ్గరికి వస్తే, మీ సమస్యలు పోతాయి మా దగ్గరికి వస్తే, మీకు ఏవో మా దగ్గరికి వస్తే అద్భుతాలు జరిగిపోతాయి అని ఇలా భూ సంబంధంగా మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా మోసగాడే. అలాంటి వాళ్ళు నమ్మొద్దని సాక్షాత్తు యేసుప్రభు చెప్పారు బైబిల్లో. రైట్. ఈ గుండ్లు కొట్టించుకునే ఆచారం ఎక్కడండి క్రిస్టియానిటీలో? వాళ్ళు పెట్టుకున్నది బైబిల్లో ఎక్కడ? అలాంటి బైబిల్ ఉందా? అంటే తలనీలాలు సమర్పించడం అని యూదుల ఆచారం ఒకటి ఉంది, కానీ అది మొత్తానికి గుండు కాదు. అది జస్ట్ వాళ్ళ పక్క తల వెంట్రుకలు కొన్ని కత్తిరించుకుంటారు, వాళ్ళకి ఏదో ఆచారాలు ఉన్నాయి, యోధాచారాలు. అది గుండు కొట్టించుకునేది అనేది పూర్తిగా హిందువుల ఆచారం. సో దాన్ని అడాప్ట్ చేసుకుని ఇల్లు గుండ్లు కొట్టించుకోవటం అలాంటివి చేస్తున్నారు. గౌరీపట్నం అది నేను దాన్ని ఎప్పుడో 7-8 సంవత్సరాల నుంచి ఖండిస్తున్నాను నేను. రైట్, ఇదొకటి. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, నేను అంటే ఒగ్గు కథ విన్నా నేను. ఒగ్గోళ్ళు అంటే ఈ ఏమంటారు, అది గొంగడ వేసుకొని రెడ్ కలర్ తలపా కట్టుకొని డోళ్ళతోటి ఎల్లమ్మ కథ, లేకపోతే మల్లన్న కథ, లేకపోతే బీరప్ప కథ, దుర్గమ్మ కథ, ఇవి చెప్పంగా విన్నా. తద్వారా యేసయ్య కథ కూడా చెప్తా ఉన్నారు. ఎవరు విన్నారా మీరు? ఇది నాకు తెలియదు. అంటే హరికథ బుర్రకథ టైపా? సేమ్ అదే థీమ్లా వీణ పట్టుకుని చెప్తారు. అదేనా? వీణ పట్టుకుని చిడతల వాయిస్. ఎస్ అబ్సల్యూట్లీ. సో కళాకారులు చెప్పుకుంటున్నారేమో, మరి మంచిగా చెప్తే తప్పే ఉంది, ఏదో వేలో చెప్తారు. అంటే ఓకేనా? ఈ సంస్కృతిని కాపీ చేయొచ్చు అంటారా? అది సంస్కృతి ఏముంది, అది జస్ట్ కళ. అది ఇప్పుడు కళాకారుడు అంటే సినిమా ఉంది, అదో కళ. అందులో ఏదైనా చూపించవచ్చు. కరుణామయుడు సినిమా తీశాడు, అన్నమయ్య సినిమా తీశాడు. సినిమా ద్వారా వాళ్ళు ఒక మంచి విషయాన్ని ప్రపంచానికి చెప్దాం అనుకుంటే ఎలాగో ఈ కళ కూడా అంతే. ప్రతిదాన్ని మనం భూతద్దంలో చూసి తప్పు పట్టడానికి ఏముంది? ఇప్పుడు దానికి ఏమైనా పేటెంట్ తీసుకున్నారండి? నాకు అర్థం కాదు. ఈ కళ ఇక్కడ పుట్టింది కాబట్టి ఇక్కడ వాళ్ళు దీనికే యూజ్ చేయాలని ఎవడో పేటెంట్ తీసుకోలేదు కదా. వరల్డ్ వైడ్ ఎన్నో మనం వాడుకోవట్లేదా? ప్రపంచీకరణ, మంచికి దేన్నైనా వాడతాం, వాడుకోవచ్చు అంటారు. మరి తప్పే ఉంది? ఇప్పుడు మరి కెమెరాలన్నీ మనం కనిపెట్టుకున్నాం, ఏంటి విదేశాల వాళ్ళు కనిపెట్టినాయి కదా, మనం వాడుకుంటున్నాం. ఈ టెక్నాలజీ అంతా మనకి ఎక్కడది? విదేశాల వాళ్ళదే కదా. మన దేశంలో కూడా కొంచెం ఉన్నది. ఏముంది టెక్నాలజీ? ఏం లేదా మన దేశంలో? నాకే శాస్త్రవేత్త తక్కువ, కొంతమంది ఉన్నారు తప్ప ఇంత హెవీ టెక్నాలజీని మన దేశంలోంచి తీసుకొచ్చినట్టుగా. భారతదేశం అంటే గౌరవం లేదా మీకు? నాకు భారతదేశం అంటే పిచ్చి ప్రేమ. ఐ మీన్ ఇండియా. పైకా లోపల ఉన్నా అంటే ప్రూవ్ చేసుకుందాం అంటే చెప్పండి, మేము ఇద్దరం ఏదైనా చేద్దాం. పోనీ ఏం చేస్తారు? మీ ఇష్టం అది. అంటే ప్రూవ్ చేయడానికి ఏమన్నా కోస్తే ఏమన్నా ఇండియన్ అని రావాలా బ్లడ్? మనం ఇండియాకి ఏమైనా అన్యాయం చేయకూడదు. మాటలలో తెలిసిపోతుంది, ఇప్పుడు చూసేలో కూడా తెలిసిపోతుంది. ఐ మీన్ ఇండియన్ అంతే. ఓకే, నేను నిజాయితీగా మాట్లాడతా. భారత్ మాతాకి జై. భారత్ కి జై అంటారు. భారత్ మాతాకి జై. మాతా అంటే ఏంటి? మాతృభూమి అనేనా? అంతేనా? అయితే భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. మాతృభూమి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై వినపడలేదా? గట్టి చెప్పను. ఇంకా నాకు వినపడదన్నా ఎక్కువ. భారత్ మాతాకి జై ఏంది ఇప్పుడు? ఓకే, భారత్ మాతాకి జై, భారత్ పితాకి జై, భారత్ భూమికి జై. భారతీయులందరూ నా సహోదరులు. ఐ లవ్ మై ఇండియా. అంటే బాగా క్రిటిసైజ్ చేసి మాట్లాడితే, నవ్వుతూ మాట్లాడితే సీరియస్ కాస్త కామెడీ అయిపోతుంది అనుకుంటారా అన్న మీరు? నేనా? దేనికి? ఎలాగా? ఇప్పుడు చేసిందే అంటే సీరియస్ అంటే
ఇదే ఏంది సీరియస్? ఇదే అన్న. ఇప్పుడు నవ్వుతున్నారు కదా నవ్వు. అంటే నవ్వుతూ మాట్లాడుకుందామని ఇందాకే అన్నారు కదా స్టార్టింగ్లో మీరు. నేను అడిగిన నవ్వుతూ మాట్లాడుకుందామా లేకపోతే ఎలా అయినా ఓకే అన్నాను కదా. మరి ఇప్పుడు నవ్వుతే తప్పే ఉంది. నేను సీరియస్గా క్వశ్చన్ అడిగిన ప్రతిసారి మీరు నవ్వుతా ఉన్నారు కదా. ఇదెక్కడ కూడా నాకు నవ్వు వస్తుంది కామన్గా. నవ్వు వస్తుందా? అంతే, అన్ని చోట్ల నవ్వు వస్తుందా మీకు? ఎక్కడైనా నవ్వుతూనే ఉంటా. ఎక్కడైనా చిన్న జీవితం, నవ్వుతూ కాకపోతే ఏడుతూ బతకాలా? అంతే కదా. ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. ఉన్నంతకాలం ఎలా ఉండాలి? మీ పర్సెప్షన్ ప్రకారం ఏడుస్తూ ఉండాలా? నవ్వుతూ ఉందాం, సరదాగా అందరితో ఉందాం, సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం. రైట్ అన్న. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి మిమ్మల్ని అడిగేటివి. నాకు ఒక చిన్న ప్రశ్న. మీరు అడగండి. మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు? నేనా అన్న? రైట్. అంటే ఎవరు అడగలేదు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. హిందూ మతం అన్న. సంతోషం. రైట్. అంటే నాకు క్లారిటీ కోసం. రైట్. ఇప్పుడు చెప్పండి. అంటే హిందువుల్లో మీ ఇష్టదైవం ఎవరు? ఎవరు మీ ఇష్టదైవం? నాకు అందరు దేవుళ్ళు ఇష్టం అన్న. అందరు ఇష్టం. ఎవరు ఎక్కువ తక్కువ లేదు. నాకు అసమానతలు ఉండవు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా హిందువులను ఒకలాగా, క్రిస్టియన్లను ఒకలాగా, లేకపోతే ముస్లిం తెలుసు నాకు, అందుకే ఒప్పుకున్నా మీతో. లేకపోతే ఇంకొకరు ఎవరైనా అయితే నేను అసలు ఒప్పుకోను. చూసా, 2-3 చూసా. మీరు అడిగే విధానం, ఖండించే క్వశ్చన్ చేసే విధానం, ఐ లైక్ దట్. నచ్చింది. ఫోన్లో కూడా చెప్పాను కదా. అవును. సో అందుకే ఒప్పుకున్నా. లేకపోతే ససేమిరా అసలు. ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వరు? నాకు నచ్చాలి మనిషి నచ్చాలా, లేకపోతే అనవసరంగా లేని ఓటి అడుగుతారు? అనవసరంగా ఎవరు ఏవడినా అసలు ఐ డోంట్ కేర్. నేను భయపడను. చిన్నప్పటి నుంచి మొండోండి, అస్సలు భయపడను. సైతాన్ అంటే ఏంటిదన్నా? చీకటి అని అర్థం. అంతే. చీకటి అంటే ఒక చెడ్డది. బైబిల్లో ఉందా మెన్షన్ చేసి? ఉంది. చీకటి, సైతాన్ అంటే చీకటి అని ఉందా? అంటే చీకటి సంబంధమైనది, దురాత్మ సంబంధమైనది. ఆత్మకు సంబంధించిందా? ఎస్. ఆత్మకు సంబంధించి. ఎస్. మొదట చీకటి అన్నారు, ఇప్పుడు ఆత్మ అంటున్నారు. అదే నెగిటివిటీ. అదొక అంటే దేవునికి ఆత్మకు ప్రాణం ఉంటుందా? ప్రాణం వేరు కదా, జీవం. ఆత్మ అంటే జీవం కదా. ఇప్పుడు ఆత్మ అనగానే జీవం. మీరు క్వశ్చన్ చాలా క్లారిటీగా అడగాలి. ఒకటి చెప్పేంత ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి కన్ఫ్యూజ్ చేసేలా కాకుండా ప్రశాంతంగా చక్కగా అడిగితే అన్నీ చెప్తా. ఇప్పుడు సైతాన్ అంటే జీవ ఆత్మన చెప్పండి. ఆత్మ. దురాత్మ. ఓకే. దానికి దేహం ఉంటుందా? ఉండదు కదా. ఆత్మలకి దేహం ఉండదు కదా. ఆత్మలకి దేహాలు ఉండవు. దేహాల్లో ఉన్నది మానవులు. రైట్. సైతాన్ కనిపెట్టింది ఎవరు? కనిపెట్టాను కదా. వస్తువా? వస్తువు కాదు కదా. అంటే నేను చూసి హిందూ గ్రంథాలలో కావచ్చు, లేకపోతే ఖురాన్లో కావచ్చు, బైబిల్లో కావచ్చు, అన్నింట్లో కూడా ఉంది ఆ ప్రస్తావన. ఉంది, అన్నింట్లో ఉంది కదా. ఎవరు బైబిల్లో రాయడానికి కారణం? సైతాన్ ప్రస్తావన రాయడానికి కారణం దేవుడే. బైబిల్లో రాయడానికి కారణం దేవుడు. అంతే. మరి దేవుడు ఎవరు? దేవుడు ఎవరంటే దేవుడు మీ దృష్టిలో దేవుడు ఎవరు? నా దృష్టిలో అయితే సృష్టికర్త, తండ్రి. అంతే. తండ్రి అంటే మీ నాన్న దేవుడు మీకు. సమస్త ఆత్మలకు తండ్రి. ఎవరు ఆయన? ఇప్పుడు అలా కాదు. ఆయన పేరేంది? మినిస్టర్ అనగానే హోమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. అంతే కదా. చీఫ్ మినిస్టర్ కూడా ఉంటాడు. తండ్రి అనగానే మీ నాన్న అంటే ఎలా కుదురుతుంది? భూ సంబంధంగా ఒక నాన్న ఉంటాడు, యూనివర్సల్గా ఒక నాన్న ఉంటాడు కదా. మీరు నమ్మే దేవుడు ఎవరు? నేను నమ్మే దేవుడు ఎవరు? మీరు నమ్మే దేవుడు బైబిల్లో ఉన్న దేవుడే. యేసయ్య. అంతే. యేసు ప్రభు. అంతే. అంతే కదా. అంతే. మరియమ్మ యేసు ప్రభు వారి తల్లి. ఆమె దేవత కాదు. దేవత కాదు. దేవత కాదు. అలా అని బైబిల్లో లేదు. దేవత అని రాయలేదు. బైబిల్లో ఏది రాస్తే అదే నిజము, అదే నమ్ముతారు మీరు. అంతేనా? అంటే ఇట్స్ ఏ లా. మీరు పాటించే లా కాదు. భక్తి జీవితానికి సంబంధించినటువంటి లా. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని అనుసరిస్తాం కదా. అలాగే భక్తి జీవితానికి సంబంధించి న్యూ టెస్టమెంట్ అనేది క్రీస్తు ద్వారా వచ్చినటువంటి చట్టం. ఈ చట్టాన్ని అనుసరిస్తాం. రైట్. క్రీస్తు ఏ విధంగా ఏర్పడ్డాడన్నా? ఏర్పడడం అంటే ఎట్లా పుట్టిండు అంటున్నా? మరియమ్మకు పుట్టాడు. మరియమ్మకు పుట్టిండు. యేసుక్రీస్తు దేవుడు అన్నారు మీరు. యేసుక్రీస్తు మరియమ్మకు పుట్టిండని మీరే అన్నారు. అంటే ఇప్పుడు ఆయన భూమి మీదకి రావటానికి మరియమ్మ అనే ఒక కన్యని, ఒక ఉత్తమురాలైన కన్యని, ఆయన ఒక సాధనంగా వినియోగించుకుని ఆమె గర్భం గుండా ఈ భూలోక ప్రవేశం చేశాడు. అంత ముందుకు యేసు ప్రభు ఎక్కడుండే? పరలోకంలో ఉన్నాడని ఉంది బైబిల్లో. పరలోకంలో పరలోకవాసిగా ఉన్నాడు, ఆత్మరూపిగా ఉన్నాడు. సో ఈ భూమి మీదకి రావాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు కార్యార్థిగా వచ్చాడు. ఓకే. తన కార్యాన్ని నిర్వర్తించడానికి సమాజానికి చేయాల్సినటువంటి ఆ మంచి కోసం దిగొచ్చాడు ఈ లోకానికి అనేది బైబిల్ చెప్తోంది. అది మా క్రైస్తవుల ఈ సృష్టికి కారణమన్నా మీరు, నేను, మా కెమెరామ్యాన్, వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పుట్టడానికి కారణం, ఇవాళ భూమి మీద ఉన్నావు అంటే కారణం అంటే దైవచిత్తం. దైవచిత్తం అంటే యేసు ప్రభు. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు దైవచిత్తము అంటే దేవుని యొక్క మహాసంకల్పం మేరకు మానవులందరూ ఈ లోకానికి వచ్చారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు.
ఇప్పుడు హిందువుల విశ్వాసం ప్రకారం వాళ్ళ దేవుడు మీ విశ్వాసం ప్రకారం సమస్తాన్ని సృష్టించింది మీ దేవుడు. అవును. మా విశ్వాసం ప్రకారం ఆబ్వియస్లీ సమస్తాన్ని సృష్టించింది మా దేవుడు అని అనుకుంటాం. అల్లా సమస్తాన్ని సృష్టించాడని ఇస్లాం వారు అనుకుంటారు. దాంట్లో ఇంకా క్వశ్చన్ చేయడానికి ఏముంది? అంటే ఆల్రెడీ మనుషులు ఉన్న తర్వాత దేవుడు వచ్చిండు. మనుషులు ఆల్రెడీ భూమి మీద ఉన్న తర్వాత దేవుడు వచ్చిండు అని అంటే పని మీద వచ్చాడు అంటున్నాను. పని మీద వచ్చాడు. ఆయన ఉన్నాడు ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ ఉన్నాడు, కార్యార్థిగా వచ్చాడు. ఓకే, ఏం పని అన్నా? ఎక్కడైతే అంటే యేసుప్రభు వారి పని ఏంటన్నా, యేసుప్రభు వారి పని సత్యాన్ని స్థాపించడం. చాలా ఉన్నాయి పనులు, ఒకటి కాదు. ఓకే, ఒకటి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి, సత్యాన్ని స్థాపించాలనేది ఒకటి నిబంధన ఏర్పాటు చేయడానికి. రెండోది పాపాన్ని క్షమించడానికి, మొట్టమొదటిసారి పాప క్షమాపణ కోసం ఒకటి, పవిత్ర రక్తాన్ని చిందించడానికి. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్ ప్రకారంగా ఆయన కార్యాలు చాలా ఉన్నాయి. ఓకే, ఈ పాపాలు చేసిన వాళ్ళకు అంటే ప్రేయర్ చేస్తే, పాపలు ప్రేయర్ చేస్తే వాళ్ళు పాపం తొలగిపోతుందా వాళ్ళకి? అలాంటిది ఏమి ఉండదా? లేదు అసలు ఎక్కడ. ఓకే, ఏడలేదు. చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఉత్తుది, అది తప్పది. నేను ప్రార్థనలు చేసేస్తే మన పాపాలు ఎందుకు పోతాయి? మేము పోవు, అది లేనలేదు. ప్రార్థనలకి పాపాలు పోవు. ఈ తేలు గరిస్తే లేకపోతే పాము గరిస్తే మంత్రాలు వేస్తారు కదా కొంతమంది, ప్రేయర్ చేస్తే అది అట్లా సాధ్యపడుతుంది? బయట చాలా మంది సామాజికవేత్తలే నిరూపిస్తున్నారు కదా, తేలికి పావులకి మంత్రాలు వేయించుకోకుండా హాస్పిటల్స్కి పోండి చచ్చిపోతున్నారని. అవును, ఇదే అంతే, ట్రూత్ అది. పాపం చేసిన వాళ్ళని దేవుడు రక్షిస్తాడా? రక్షిస్తాడు. ఎందుకు రక్షిస్తాడు? మారు మనసు పొందితే అవకాశం ఇస్తాడు. రైట్. నేను రీసెంట్గా ఒక పాస్టర్ను ఇంటర్వ్యూ చేసిన, విజయ్ కుమార్ గారు. మీకు తెలుసు. నేను అప్పట్లో చాలా లంగా పనులు చేసేవాడిని. ఇప్పుడైతే అట్లా లేను, చాలా మారిపోయినా. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నా. నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా మారిపోయినా. ఒక పాస్టర్గా ఉన్నా, నేను ఒక బోధకునిగా ఉన్నా అని అన్నారు కదా. అంటే గతంలో ఎన్ని పాపాలైనా చేసి దాని తర్వాత ఇప్పుడు ప్రాయశ్చిత్తం కావాలి అని చెప్పేసి మొక్కుకుంటే ఆ పాపాలు, గతంలో చేసిన పాపాలన్నీ కడిగేసుకున్నట్టు అయిపోతుందా? అంటే యాక్చువల్లీ ఒక మనిషి మారితే, పశ్చాత్తాపం చెందితే, మళ్ళీ పుడితే, ఆ పాతది చచ్చి కొత్త జీవితం, కొత్త బతుకు మొదలెట్టాలనే నిశ్చయత ఎప్పుడైతే అంతరాత్మలో మొదలైందో, ప్రతి చోట ఈ వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కరుణాకర్ సుగ్గుంతో నేను డిబేట్ చేశా గతంలో. అప్పుడు కూడా హరినామస్మరణ చేస్తే రాక్షసుల పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళు హరి హరి అంటే వాళ్ళు మనసు మారదు. యాక్చువల్లీ వాళ్ళు అలా దుర్మార్గంగానే ఉంటారు, కానీ హరి హరి అని హరినామస్మరణ చేసినందుకు వాళ్ళందరినీ స్వర్గానికి తీసుకెళ్తాడు హరి. అంటే దేవుని స్మరణ వల్ల పాపాలు తొలగిపోతాయనే బిలీఫ్ మీ హిందూ మతంలో కూడా ఉంది. ఇక్కడ మారు మనసు లేకుండా కూడా తీసుకెళ్ళినట్టుగా మీకు ఆ డిబేట్ చూస్తే తెలుస్తుంది. కరుణాకర్తో నేను చేసింది ఆ రోజు, మీ ఇద్దరం మాట్లాడుకున్నాం రాజమండ్రిలో. సో అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఇక్కడ కూడా బైబిల్లో ఒక మనిషి పాప పనులు చేస్తూ ఉంటే దేవుడు క్షమిస్తాడని లేదు. మీకు ఒకటి ఐడియా ఉండే ఉంటుంది, రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతాడు ఎవరికి? ఉరిశిక్ష పడ్డోళ్ళకి కదా. ఏ పరిస్థితుల్లో పెడతాడంటే, ఇంక అన్ని దారులు మూసిపోయినప్పుడు కొన్నాళ్ళలో ఉరిదీస్తున్నారు అనగా అర్జీ పెట్టుకుంటారు, నేను మారాను, నాకు కొత్త బతుకుతా, ఇక మీద నీతిగా ఉంటా, ఒక ఛాన్స్ ఇప్పించండి, ఒక అవకాశం ఇప్పించండి అని బతిమలాడుకుంటే రాష్ట్రపతి కనుక సంతకం పెడితే ఆ వ్యక్తి యొక్క ఉరిశిక్ష రద్దు చేయబడుతుంది. ఇన్ ద సేమ్ వే బైబిల్లో కూడా నువ్వు మార్పు చెంది ఆ పాత గతకాలపు జీవితాన్ని సమాధి చేసి కొత్తగా జన్మించడానికి ఇష్టపడితే, ఐ విల్ గివ్ యూ ఏ న్యూ లైఫ్, ఐ విల్ సపోర్ట్ యూ విత్ మై హోలీ స్పిరిట్ అని దేవుడు ఒక వాగ్దానం చేసినట్టుగా బైబిల్లో రాయబడింది. అది నిజమైన పశ్చాత్తాపం. ఇప్పుడు గొంగళ పురుగు సీతాకోక చిలకగా మారినట్టు అందులో ఫేక్ కూడా ఉంటుంది కదా, వేషధారితనం కూడా ఉంటుంది కదా. ఇందాక మీరు అన్నట్టు నటన అన్నారు కదా, అది కూడా ఉండొచ్చు. బోలెడంత మంది ఉన్నారు నటులు, అన్ని చోట్ల ఉన్నారు. సో ఆ స్థితిలోకి వెళ్ళడం, అలా వెళితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఎక్కడైనా ఉంది అది. నేను అదే చెప్తున్నాను మీకు, క్షమిస్తాడు. క్షమించకపోతే, ఇప్పుడు మన అమ్మా నాన్న మనల్ని ఎన్నోసార్లు క్షమించకపోతే మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళమా? చిన్న చిన్న తప్పులకి ఇంట్లోంచి గెంటేస్తే ఎప్పటికి మనం అడుగు తినేటోళ్ళం. కానీ మనం చాలా విషయాల్లో అమ్మా నాన్న క్షమించి అవకాశాలు ఇచ్చి సంస్కరించారు. అరే నాన్న ఇది తప్పురా, ఇది మంచిరా అని. దేవుడు కూడా అలాగే సంస్కరిస్తాడు, అది ఆయన ఇష్టం. శృతి మించిపోతే చంపేయచ్చు కూడా, దేవుడికి అధికారం ఉంది, సృష్టించినోడు కాబట్టి. అంతే. అంటే ప్రేయర్ చేసుకోవచ్చు, మళ్ళీ పశ్చాత్తాప పడవచ్చు అని అంటారు. పాపాలు చేసి పశ్చాత్తాపం అంటే నేను అనేది ఇక్కడ ఇంకో క్లారిటీ ఇవ్వాలి. ఒక్కసారి రియలైజ్ అయినోడు మళ్ళీ ఆ బురదలో దిగుతాడా? దిగితే వాడు రియలైజ్ అయినట్టు కాదు కదా. నా పాయింట్ అర్థమైందా?
ఇప్పుడు మీరు రిలీజ్ అయ్యారు, గతంలో మీరు నక్సలైట్ అనుకుందాం, జనజీవన స్రవంతిలో గెలిచిపోయారు ప్రభుత్వం మాట విని. ఇప్పుడు జనజీవన స్రవంతిలో నుంచి మళ్ళీ నక్సలైట్ అవుతానన్నారు అనుకోండి, దట్ ఈస్ నాట్ ఒరిజినల్ రిపెంటెన్స్. ఓకే, అది యాక్టింగ్, అది వేషధారితనం. అలాంటి వేషధారితనం అంటే మనకి ఎలా క్షమాపణ దొరుకుతుంది? దేవుడికి అన్నీ తెలుసు కదా. ఇక్కడ మనం యాక్టింగ్లు చేసినంత కాలం చేస్తాం, ఏదో రోజు చచ్చిపోతాం అంతే. ఇప్పుడు ఈ సృష్టిని అంతా దేవుడే సృష్టించిండా? ఇది నా క్వశ్చన్. నేనైతే అదే నమ్ముతాను. దేవుడు లేకుండా సృష్టి ఎలా వస్తుంది? రైట్, రాదు కదా. మిమ్మల్ని ఎందుకు క్రిస్టియానిటీలో పుట్టించిండు, నన్ను ఎందుకు హిందూ? నన్ను ఏం క్రిస్టియానిటీలో పుట్టించలేదు ఆయన. మీరు కూడా హిందువులేనా మొదట? మరి పక్కా పక్కా హిందువులే. బొట్టు పెట్టుకుంటా? బొట్టు ఏంటి, రాముడు గుడికి వెళ్ళేటోడిని. మా నాన్నగారు పక్కా రామ్ భక్తులు, మా అమ్మ శివ భక్తులు. మరి ఎట్లా జరిగింది మీరు క్రిస్టియానిటీ? అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మరి ఒక మాటలో చెప్పండి. ఒక మాటలో అంటే నేను చిన్నప్పటి నుంచి హిందూనే. మధ్యలో అంటే నాకు హిందూ మతం మీద ఏ ద్వేషం లేదు. నేను హిందువుల్ని చాలా ప్రేమిస్తా, మీకు తెలుసు ఆ విషయం. కావాలంటే నా వీడియోలు చూసుకోండి. నా బంధువులందరూ ఎప్పటికీ హిందువులే, వాళ్ళందరితో నేను కలిసిమెలిసి ఉంటా. నాకు హిందువులన్నా, హిందూ సహోదరులు బంధువులు అందరితో కూడా మంచి అవినాభావ సంబంధమే ఉంది. అలా వాళ్ళ గ్రంథాల గురించి కానీ, వాళ్ళ దేవతల దేవుళ్ళ గురించి కానీ ఎవడైనా తప్పుగా మాట్లాడినా నేను ఖండిస్తాను. తప్పురా, అలా చెప్పకండి అని చెప్తా. సో కాబట్టి నేను నా ఇష్టపూర్వకంగా ప్రభువుని గురించి తెలుసుకొని 2010 వరకు నేను నాకు నచ్చినట్టే ఉన్నా. 2010 తర్వాత నేను ఆయన యొక్క పరిశుద్ధతకి, అంటే పరిశుద్ధత అంటే కరుణాకర్ అంటాడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి యేసుప్రభు పరిశుద్ధుడు అంటారు వీళ్ళు అంటాడు. అది అతని పర్సెప్షన్, వక్రీకరిస్తాడు, తప్పది. యాక్చువల్లీ పెళ్లి చేసుకోకపోతే పరిశుద్ధుడు, పెళ్లి చేసుకుంటే పవిత్రుడని అక్కడ. అలా అయితే సల్మాన్ ఖాన్ కూడా పరిశుద్ధుడు అన్నారు, పెళ్లి చేసుకోలేదు కాబట్టి. సో అది కాదు అసలు. ఆ బైబిల్ ఎక్కడ సల్మాన్ ఖాన్ పరిశుద్ధుడు కారా అనాలంటున్నాను. ఆయన పెళ్లి చేసుకోలేదు కాబట్టి పరిశుద్ధుడు అంటే అలా పెళ్లి చేసుకోని వాళ్ళందరినీ పరిశుద్ధుడు అనాలంటున్నాను నేను. సో ఇక్కడ కరుణాకర్ అలా వక్రీకరిస్తాడు జనాన్ని దారి తప్పించడానికి. కాకపోతే యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే అక్కడ బైబిల్ అక్కడ పెళ్లి చేసుకోకపోతే పరిశుద్ధుడు అని ఉండదు. ఆయన పెళ్లి చేసుకోలేదు కాబట్టి పరిశుద్ధుడు అని ఎవడ అండకూడా, ఏ బైబిల్ చదివేవాడు కూడా అండు. పరిశుద్ధత, పవిత్రత అనేది ఈ పాపిష్టి లోకంలో శరీరధారిగా జన్మించి ఆలోచనల్లో కానీ, క్రియల్లో కానీ, నడతలో కానీ, నడవడికలో కానీ ఎక్కడా ఏ పాపం చేయకుండా చనిపోయేంత వరకు నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు అనే ట్యాగ్ వేసుకున్నాడు. అది నన్ను చాలా ఆకర్షించింది. చాలా పుస్తకాలు చదివాను నేను. నా దగ్గర ఇంచుమించు ఒక 4 లక్షల రూపాయలు విలువ చేసే బుక్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పటికి ఉన్నాయి నా ఇంటి దగ్గర. అన్ని బుక్స్ నేను పరిశోధన చేసుకున్న తర్వాత నన్ను ఎందుకో యేసుప్రభు బాగా ఆకర్షించాడు. మా చుట్టూ మా వాళ్ళు కొంతమంది వ్యతిరేకించిన మా వాళ్ళలో నేను ఇంకెవరిని పట్టించుకోలే. నాకు మీరు ఆ రోజు ఆ డిసిషన్ తీసేసుకున్నా. రైట్, ఫైన్. నాకు కొన్ని నిజాలు తెలవాల్సి ఉంది ఇంటర్వ్యూలో. సో విషయం ఏంటంటే ఫస్ట్ అంటే ఈ భూమి మీద క్రిస్టియానిటీ ఉండేనా, హిందూ మతం ఉండేనా? భూమి మీద చాలా రకాల మతాలు ఉన్నాయి. ఫస్ట్ బోల్డ్ ఉన్నాయి. మసపుట నాకు చరిత్ర కదా ఎవరికైనా తెలిసేది, ఎవరైనా చేయాల్సింది. మనం పుడతల్లోకి మనకి ఏం తెలియదు కదా. మనం పుట్టి మహా అయితే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు. అంతకుముందు ఏం జరిగిందంటే ఎవరికి తెలియదు. అది ఎవరు తెలుసుకోవాలన్నా దేని మీద బేస్ అయ్యి తెలుసుకోవాలి? చరిత్ర మీద బేస్ అయ్యే తెలుసుకోవాలి. వాట్సాప్లో ఎవడో పెట్టాడని నమ్మేం కదా, చరిత్ర మీద బేస్ అయ్యి తెలుసుకోవాలి. అంటే హిస్టరీలో ఫస్ట్ మెసొపొటేమియా నాగరికత, ఈజిప్ట్ సివిలైజేషన్ ఉంది, హరప్పా మొహంజోదారో ఉంది, సింధు నాగరికత ఉంది. ఈ నాగరికతలన్నింటిలో కూడా ఎక్కడ హిందూ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు లేవు. విగ్రహాలు ఉన్నాయి, విగ్రహారాధన ఉంది, అలాగే యోధ మతం ఉంది. సో అంతే తప్ప ఒక మతాందిది అని అనడానికి ఏదీ లేదు. ప్రపంచం అంతా ఒకే మతం ఉండేది అనేది అబద్ధం. రకరకాల మతాలు ఉండేవి. ఇప్పటికీ కూడా హిందూ పురాణాలు ఉన్నాయి, బైబిల్ పుస్తకాలు ఉన్నాయి, గ్రీకు పురాణాలు ఉన్నాయి. మీరు చదవండి. గ్రీక్ పురాణాలు మీకు ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటాయి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అన్నీ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని మతాలు ఉన్నాయి. ఈవెన్ మన భారతదేశం కూడా అనేక మతాల సమాహారం కదా భారతదేశం. ఇప్పుడు కొంతమంది నేను సెక్యులర్ అంటే ఒప్పుకొని అంటారు. ప్యూర్గా మనం అందరం సెక్యులర్లమే ఎప్పటి నుంచో. మీరు సెక్యులరేనా? నేను పక్కా సెక్యులర్. నేను అదే ఇష్టపడతాను. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి, అందరూ బాగుండాలి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే క్రాంతి గారు, కేవలం హిందువుల వల్లే భారతదేశం డెవలప్ అయిందంటే మీరు ఒప్పుకుంటారా? మీరు చెప్పండి, ఒప్పుకుంటారా? అర్థం కాల. కేవలం హిందువుల వల్లే, హిందువులు అనొద్దు, ఒక హిందూ మతం వల్లే భారతదేశం డెవలప్ అయిందంటే ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే అందరూ కలిసి భారతదేశాన్ని డెవలప్ చేసుకుంటున్నాం.
వీఆర్ ఆల్ ఇండియన్స్. మన భారతదేశం బాగుంటుంది. ఈ డెవలప్మెంట్స్ జరుగుతున్న మధ్యలో ఈ క్రిస్టియానిటీ అనే మతం వచ్చి లేకపోతే మత ప్రచారకులు వచ్చి చాలా మందిని డిస్టర్బ్ చేస్తారా లేదా? ఇష్టం అంటే ఏమైనా అభివృద్ధిని ఆపారా? అభివృద్ధిని ఆపారనా? ఒక వ్యక్తిని కావాలని టార్గెట్ చేసి, ఒక వ్యవస్థను కావాలని టార్గెట్ చేసి మతంలోకి రండి అని ఇన్వైట్ చేయడం ఒక రకంగా అభివృద్ధి రారు సార్. అలాగా అలా వచ్చేస్తారు ఏంటి సార్? పిచ్చోళ్ళు అయితే వస్తారండి అలాగా. మతంలోకి రండి అంటే ఎందుకు వచ్చేయాలంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను అంటాను మిమ్మల్ని మతంలోకి రండి అని, మీరు వచ్చేస్తారా? మీకంటూ సెన్స్ ఉంటుంది కదా. దానివల్ల ఒకవేళ మీరు ఇలా మతంలోకి వచ్చినా మీ అభివృద్ధి ఏమైపోద్ది? నేను మీ మతంలోకి వస్తే మీ అభివృద్ధి ఏమైపోద్ది? నా అభివృద్ధి ఏమైపోద్ది? మతం వ్యక్తిగతం, బతికే బతుకు మామూలు కదా. ఇప్పుడు మీరు మనం ఏం చేసినా కూడా ఏదో ఒకటి వ్యవసాయమో ఇంకోటో నడుస్తుంది కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఆశతో ఏదో నడుస్తుంది. ఓకే. సో మతం వల్ల అభివృద్ధి ఆగిపోద్ది అనేది అబద్ధం. అలాగే మతం వల్ల అభివృద్ధి జరుగుద్ది అనేది కూడా అబద్ధం. ఇప్పుడు మన దేశం ఉంది, ముస్లిమ్స్ ఉన్నారు, చాలా కష్టపడతారు, చాలా ఎఫర్ట్స్ పెడతారు. హిందువులు ఉన్నారు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు హిందువులు, వాళ్ళు దేశం కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా కష్టపడ్డారు. అలాగే క్రిస్టియన్స్ కూడా ఉన్నారు మన దేశంలో. ఇప్పుడు వాళ్ళందరూ గొప్ప గొప్ప ఎఫర్ట్స్ పెట్టారు, కష్టపడ్డారు, కష్టపడుతూనే ఉన్నారు. ఓకే. సో అందరి వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. నా దృష్టిలో భారతదేశం సమైక్యంగా ఉండాలి, సెక్యులర్గా ఉండాలని నేను ఎందుకంటానంటే, ఒకే మతం 15వ శతాబ్దం లేదా 16వ శతాబ్దం వరకు లేదా పోర్చుగీస్ వాళ్ళు వచ్చేంత వరకు మన భారతదేశంలో ఒకటే మతం ఉంది. ఏ అభివృద్ధి చెందేసింది మన భారతదేశం? అప్పుడు అభివృద్ధి చెందకుండా అడ్డుకున్న వాళ్ళు ఎవరు? అసమానతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సతీ సహగమనం ఉంది మన భారతదేశంలో అప్పటికే. బాల్య వివాహాలు ఉన్నాయి. మొన్న ఎవరో ఆయన పేరు బంగారయ్య శర్మ గారికి నేను మాట్లాడుతూ ఆయన, సార్ మీరు తప్పు సార్ మీరు చెప్పేది, సతీ సహగమనం బాల్య వివాహాలు మనవి కావన్నారు, మీరు తప్పు సార్ అని చెప్పి నేను ప్రూఫ్లు ఇచ్చి మరీ మాట్లాడా. మీరు ఆ వీడియో కూడా యూట్యూబ్లో చూడొచ్చు. ఓకే. సో ఉండేవి సార్, మనవే సార్ అవి, మీరు అబద్ధం చెప్పకుండా ఉన్నట్టు మాట్లాడండి సార్ అని చెప్పాను బంగారీ శర్మ గారికి. సో కాబట్టి శూద్రుణ్ణి చాలా హీనంగా చూడడం, ఇప్పటికీ గోళ్ళలోకి వెళ్ళనివ్వకపోవటం, ఇలాంటి మూఢాచారాలు మన భారతదేశంలో కూడా ఉండేవి. మనిషిని మనిషిగా చూసేవాళ్ళం కాదు. మన తాత ముత్తాతలు తగలడ్డారు అలాగా. మనం వచ్చాక మనం రియలైజ్ అయ్యాం. మనం ఇప్పుడు అలా చూడట్లా, మనం అందరినీ సమానంగా చూస్తున్నాం, మనిషిని మనిషిగా చూస్తున్నాం. కానీ మన తాత ముత్తాతలకి ఈ జ్ఞానం చెప్పేటోడు ఎవడో లేడు ఇక్కడ. లేక వాళ్ళు ఒక మనిషి ముడ్డుకి ముంత కట్టుకోవాలి, మూతికి ముంత కట్టుకోవాలి, ముడ్డుకి చూపురు కట్టుకోవాలి, ఆ తర్వాత రోడ్ల మీద నడవకూడదు, మా వైపు రాకూడదు, చెప్పులు వేసుకొని తిరగకూడదు, ఇంత హీనంగా చాలా ఉన్నాయి అలాంటివి. వాళ్ళని చంపేసినా తప్పు లేదు, వాడు ఏదైనా చదివితే 4 గోసేయాలి, ఇలాంటి దురాచారాలు ఉండేవి. సో తర్వాత ప్రపంచీకరణ అనేది జరిగిన తర్వాత కదా మనం అందరం అభివృద్ధి చెందాం. ఇప్పుడు ఎక్కడైనా ఏ దేశంలోనైనా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాం. సో అందరి వల్ల ఈ దేశం అభివృద్ధి చెందుతుంది తప్ప ఒక మతం వల్ల ఎప్పుడు దేశాలు అభివృద్ధి చెందవు. అది నా ఉద్దేశం. అందుకే సెక్యులర్ అని ఎందుకంటానంటే, బౌద్ధం మన దేశాందే, మరి సిక్కులు మన దేశస్తులే, జైనులు మన దేశస్తులే. అలాగే హైందవ్యంలో కూడా వైష్ణవులు శైవులు వేరువేరుగా ఉండేవారు. వాళ్ళిద్దరికీ పడేది కదా. మీరు దశావతారం సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది కదా, అది ఒరిజినల్ అది. సో వాళ్ళిద్దరికి ఇప్పటికీ పడదు. పైకి ఒకవేళ మాట్లాడుకున్నట్టు నటించినా అది వేరు, రెండు వేరు. వాళ్ళని వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళని వాళ్ళు ఒప్పుకోరు. శైవాన్ని వైష్ణవం ఒప్పుకోదు, వైష్ణవాన్ని శైవం ఒప్పుకోదు. అలాగా ఒకవేళ మొత్తం భారతదేశం అంతా ఒకటే మతం ఉన్నా మళ్ళీ ఇది ఇలాంటివి వస్తాయి. మళ్ళీ శైవం వైష్ణవం అంటారు. మళ్ళీ అంతెందుకు, మన సాయిబాబాని ఆరాధించేవాళ్ళు మన హైందవ సోదరులు. మా ఊళ్ళో మంచి గుడి ఉంది. మా ఊళ్ళో గుడికి మా హిందూ సోదరులందరూ, మా బంధువులందరూ సాయిబాబా గుడికి వెళ్తారు. ఈ మధ్యకాలంలో ఈ దరిద్రాన్ని బయటికి తీసుకురాలేదా? సాయిబాబా మనోడు కాదు, అతన్ని వెలేయాలి, తిట్టాలి, తిమ్మాలని రకరకాలు మాట్లాడుతున్నారు. సాయిబాబా మన దేశంలో పుట్టినోడే కదా, మన దేశంలో భారతీయుడు అతను కాదా, పరాయి దేశం నుంచి వచ్చినోడు కాదు కదా, భారతీయుడు. ఓ భారతీయుడు ఆరాధిస్తుంటేనే మన వాళ్ళకి నచ్చట్లా కదా. కాబట్టి సెక్యులర్ అనేది మంచిది, తప్పు కాదు అది. లేదు మొత్తం మేమే ఉంటాం, ఏం ఉద్ధరిస్తావు చెప్పు అని అడగాలి ఇలాంటి వాళ్ళని, మతోన్మాదుల్ని. చాలామంది హిందువులు సెక్యులర్కి సపోర్ట్ చేస్తారు, నిజమైన హిందువులు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక అబ్దుల్ కలాం ఏం చేశాడో తెలుసు దేశానికి, ఇంకా చాలామంది అంబేద్కర్ లాంటి మహానుభావులు ఏం చేశారో తెలుసు దేశానికి. సో కాబట్టి వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. అది నా అభిప్రాయం. ఆమె సెక్యులర్. మీ దృష్టిలో యేసు ప్రభు దేవుడా లేకపోతే రాముడు దేవుడా? అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు. నేను అడుగుతా, తప్పది. మీరు చెప్పండి. అలా కాదు, ఇందాక చెప్పాను కదా, మీ నాన్నగారు గొప్పోడా మా నాన్నగారు గొప్పోడా అన్నట్టు ఉంటుంది. తప్పది. నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి.
ఇప్పుడు యేసుప్రభు నాకు దేవుడు అయితే రాముడు హైందవ సోదరులందరికీ దేవుడు. నేను నమ్మనంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు కదా. సో కాబట్టి ఆ క్వశ్చన్ ఈజ్ వెరీ రాంగ్. ఎందుకంటే దానివల్ల మీరు చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది, మీరు మళ్ళీ చెప్పరా ఆ ఆన్సర్ నాకు. నేను నమ్మనంత మాత్రాన వాళ్ళకి రాముడు దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రాన నాకు యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడు. ఇక్కడ నేను యేసుప్రభు దేవుడు అని ఎలా నమ్ముతున్నానో అక్కడ వాళ్ళు కూడా రాముడు దేవుడు అని నమ్ముతున్నారు. సో దేవుళ్ళు ఎంతమంది ఉంటారా అనే ప్రశ్న వచ్చినప్పుడు, దేవుడు ఎవరు అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు అందరూ కూర్చొని పుస్తకాలు ముందేసుకుని ప్రేమపూర్వకంగా మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటే అది మంచి విషయం. అంతేగాని ఒక్కడిని చేసి నన్ను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి రాముడు దేవుడా యేసుప్రభు దేవుడా అని అడిగితే తప్పు కదా, అది చాలా తప్పది. ఆ క్వశ్చన్ మీరు ఎవరిని అడగండి, ఎప్పుడు కూడా ఎవరిని అడగకూడదు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా యేసుప్రభు దేవుడు రాముడు దేవుడు కాదు అన్నాడు అనుకోండి, కంగారు పడి అప్పుడు వాళ్ళందరినీ హట్ చేసినట్టే కదా. అది సెక్యులరిజం ఎలా అవుతుంది? నేను అదే అంటున్నాను. ఇప్పుడు మా రాముడే దేవుడు మిగిలిన వాళ్ళు దేవుడు కాదు అనేవాడు అసలు భారతదేశంలో ఉండకూడదు. మా యేసుప్రభువే దేవుడు మిగిలిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదని దూషించేవాడు భారతదేశంలో ఉండకూడదు. ఇప్పుడు నీ దేవుడు దేవుడా, నా దేవుడు దేవుడా, ఇంతమంది దేవుళ్ళు ఉండరు కదా, అందరికీ ఒకటే సృష్టికర్త కదా. మనందరం కూర్చుని ఇష్టాగోష్ఠి ప్రేమపూర్వక చర్చ జరిపి ఆ దేవుడు ఎవరో తెలుసుకుందాం, ఆ దేవుడి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం, దేవుడికి ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందాం అని కూర్చుంటే అది యాక్సెప్టబుల్. రైట్. మరి హిందువుగా ఉన్నటువంటి మీరు క్రిస్టియానిటీలోకి పోవడానికి అసలైన కారణం ఏంటి? నేను చెప్పాను కదా, ఐ లైక్ జీసస్ వెరీ మచ్. నేను పరిశోధన చేశా. నా పరిశోధనలో నేను చదివిన అన్ని పుస్తకాలు ఎందుకు ఇంపాక్ట్ ఏడబడ్డా, నాకు ఇంపాక్ట్ ఎక్కడ పడిందంటే, దేవుడు అనగానే నాకు యేసుక్రీస్తు ఎందుకు నచ్చా అంటే యేసుక్రీస్తు బైబిలు ఎందుకు నచ్చాడంటే, నాకు ఆయన కొత్త నిబంధనలో ఆయన పరిచయం చదివిన తర్వాత ఫస్ట్ నేను కొత్త నిబంధనే చదివా. పాత నిబంధన అంటే నేను చదవలేదు, స్టార్టింగ్లో కూడా చెప్తున్నా, ఇప్పుడు కాదు. పాత నిబంధన యూదుల కోసం ఇవ్వబడింది స్టార్టింగ్లో, అది క్రీస్తుకు పూర్వం 1600 సంవత్సరాల క్రిందట. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. సో నేను ఫస్ట్ కొత్త నిబంధన చదివా. కొత్త నిబంధన చదివిన తర్వాత ఆయన మాటలు, ఆయన చర్యలు, ఆయన విధానాలు, ఆయన బోధలు, అదే కాకుండా మా ఇంట్లో వివేకానంద గారి పుస్తకాలు ఉండేవి. ఆయన పుస్తకాల్లో కూడా ఈయన గురించి పాజిటివ్గా రాసినటువంటి కొన్ని మాటలు, గాంధీ మహాత్ముడు పుస్తకం, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పుస్తకాలు ఉండేవి ఎక్కువ. భగవద్గీత, భాగవతం. మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కూడా మా నాన్నగారికి ఎక్కువ బుక్స్ ఇచ్చేవారు. మా నాన్నగారు సిగరెట్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారు. ఇప్పుడు లేదు అది. సో అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి కట్టించడం, ఇలాంటివి మా నాన్నగారు ప్రతిరోజు సంధ్యావందనం చేయటం, ఇలాంటివి మా నాన్నగారికి భక్తి బాగా ఎక్కువ. సో నేను అదే ఫ్యామిలీలో పుట్టా. ఆ తర్వాత నేను పెద్ద అయిన తర్వాత, నా చదువు అంతా పూర్తయిన తర్వాత బిజినెస్ చేసుకుంటున్న టైంలో నేను బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నేను రియలైజ్ అయ్యి, ఎంత మంచివాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత యథార్థవంతుడు, ఇంత చక్కటి జీవితాన్ని చూపించినాడు, బతికి చూపించాడు. ఎక్కడ కూడా తన బ్రతుకులో పాపానికి చోటు ఇవ్వకుండా ఇంత గొప్పగా బ్రతికి చూపించాడు యేసుక్రీస్తు అని నేను ఆయన ఇష్టపడ్డాను. రైట్. అంత గొప్ప వ్యక్తికి, ఏ పాపం చేయనటువంటి వ్యక్తికి ఎందుకు ఆ దండన జరిగింది? దండన వాళ్ళు వేయలేదు కదా, మీరు బైబిల్ చదవలేదు అనుకుంటా. యాక్చువల్లీ దండన వాళ్ళు కావాలని వేస్తే ఈయన వేయించుకున్నది కాదు, అది ఈయన ఇష్టపడి చేయించుకున్నది. అది ఎందుకట్లా? ఇప్పుడు సర్వ పాప పరిహారార్థం, అంటే మానవాళి పాప పరిహారార్థం, సర్వ మానవాళి పాప పరిహారార్థం అంటే హిందువులు, క్రిస్టియన్లు ఎవరైనా కానీ అందరిది. ఎస్, అది ఆయన విశ్వసించిన వాళ్ళందరిది. ఓకే. ఆయన్ని విశ్వసించిన వాళ్ళందరి పాపాన్ని పరిహరించడం కోసం ఆయన మనిషిని పవిత్రీకరించే క్రమంలో బలులు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈవెన్ హిందూ మతంలో కూడా అశ్వమేధ యాగం అంటారు, బలులు ఉన్నాయి, బలులు ఇస్తారు. గోవులను కూడా బలులు ఇచ్చినట్టు హిందూ మత చరిత్రలో ఉంది. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మీకు కావాలంటే ఇప్పుడే చూపించగలను. సో బలులు ఉన్నాయి. ఈ బలుల్లో మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం మనిషి పాపాన్ని పరిహరించలేదు, మీరు వాటి ద్వారా పాపక్షమాపణ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఈవెన్ భగవద్గీతలో కూడా ఉంటుంది, యజ్ఞాలు, హోమాలు, వేదాలు ఎందుకు చెప్పబడినటువంటి యజ్ఞాలు ఇవన్నీ మీరు చేయడం ద్వారానే మీకు నివృత్తి కలుగుతుంది అని ఉంటుంది. సో బృహదారణ్యకోపనిషత్తులో కూడా ఉంది ఆ సందర్భాలన్నీ కూడా. సో అంటే బలుల మీద ప్రపంచం ఆధారపడింది. నాట్ ఓన్లీ జ్యూస్, నాట్ ఓన్లీ మెసొపొటేమియన్స్, నాట్ ఓన్లీ ఇండియన్స్, ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ గ్రీక్స్, ఆల్ ఓవర్ ద వరల్డ్ బలుల మీద ఆధారపడింది. బలులు ఇచ్చేవారు వాళ్ళు, పాప ప్రక్షాళన కోసం బలులు ఇచ్చేవారు. సో ఆ బలులు ఇచ్చే క్రమాన్ని వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, అన్ని మతాల్లోకి బలి సంప్రదాయం ఎలా వెళ్ళింది అనేది మనకు తెలియదు. ఆ బలి సంప్రదాయంలో భాగంగా సాక్షాత్తు యేసుప్రభువే భూమి మీదకి వచ్చి
తన పవిత్ర రక్తాన్ని అంటే తన త్యాగాన్ని ప్రపంచానికి చూపించి 33.5 ఏళ్ళు అని చెప్తారు చరిత్రకారులు. భూమి మీద బ్రతికున్నంత వరకు ఎక్కడ ఒక్క పాపం కూడా ఒక పాపం కూడా చేయలే. ఓకే. చేయకుండా బ్రతకటం వల్ల పరిశుద్ధుడయ్యాడు. అది ఆయన పరిశుద్ధతకు నిదర్శనం. పాపం చేయకుండా బ్రతికి పరిశుద్ధంగా బ్రతికి చూపించి ఎవరికీ సాధ్యం కానిది ఆయన సాధ్యం చేసి చూపించాడు. అంటే ఒక గొప్పవాడు అన్నవాడు కూడా అందులో పడతాడు, కానీ ఎందులో కూడా పడకుండా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడనే స్థాయిలో ఆయన తన గొప్పతనాన్ని చూపించి కలువరి శిలువలో తన పవిత్ర బలియాగాన్ని జరిగించి, నేను నా పవిత్ర రక్తాన్ని ధారపోస్తున్నాను, మీరు మారండి, నేను మిమ్మల్ని క్షమిస్తా, సో నేను మిమ్మల్ని క్షమించి నిత్య జీవానికి తీసుకెళ్తా అనే వాగ్దానం చేసిపోయాడు ఆయన. అంతే, ఇంక అందులో ఏమీ లేదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే అప్పులు తీరితే, రోగాలు తగ్గితే, సమస్యలు పోతాయి, ఇదన్నీ దొంగ మాటలు. అంటే దేవుడు రక్తం చిందించిండు, ఇవి రక్తపు చుక్కలు, ఇవన్నీ అవన్నీ అవి చుక్కలేంటి? రక్తపు చుక్కలు ఇస్తాడు దేవుడు మీకు. ఏ చుక్కలు ఎవడు ఏమివ్వడు, అదంతా అప్పుడే అయిపోయింది. ఓన్లీ బిలీఫ్ అంతే. ఇప్పుడు మనం గొర్రెన మేకనం పోసమ్మ తల్లికో తలుపులమ్మ తల్లికో బలేస్తాం కదా హిందూ సాంప్రదాయంలో. చిన్నప్పుడు మేము కూడా తలుపులమ్మ గుడికి వెళ్ళేవాళ్ళం, మా నాన్నగారు వాళ్ళు వెళ్ళేటప్పుడు మేకను బలేస్తారు. మా పక్కన సత్తమ్మ సంబరం జరిగేది, సత్తమ్మ తల్లి సంబరం. సో మేకను బలేస్తారు. ఆ రక్తం, నేను నా చిన్నప్పుడు ఎక్కువ సత్తమ్మ సంబరంలో ఉండేవాడిని. అక్కడ మా ఇంటి పక్కనే గుడి. సో ఆ రక్తాన్ని ఇలా చేతులు పూసుకొని తీసుకెళ్ళి ద్వారబంధు కమ్మీలకు పోస్తాడనమాట ఆ చేసిన వ్యక్తి. అవును. ఆ పచనం చేసేటువంటి వ్యక్తి, ఆ యజ్ఞం చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, పర్టికులర్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళు పూసి రక్తాన్ని పూసి దాన్ని గిన్నెలోకి అవి పట్టి తల్లికి సమర్పణ పెడతారు, సత్తమ్మ తల్లి దగ్గర పెడతారు. సో అంటే దట్స్ ఎ బిలీఫ్. ఇప్పుడు మనందరి పాపాలు ఈ గొర్రె మీద మోపుతున్నాం, దీన్ని బలేసేస్తున్నాం, సాక్రిఫైస్ బలేసేసి ఇక్కడతో మా పాపం తొలగిపోయింది, మొక్కుకున్నాం, కోడిని మొక్కుకున్నాం, మేకను మొక్కుకున్నాం అనే బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇన్ ద సేమ్ బిలీఫ్ సిస్టమ్ పాత నిబంధన కాలంలో కూడా ఉండేది. కానీ ఇక్కడ ఈ ప్రభు ఏం చేశాడంటే, అరే నాయన, మోగజీవాల రక్తం వల్ల మీకు పాపక్షమాపణ కలగదరా, మీరు నిజంగా మారండి, మీ బ్రతుకులు మార్చుకోండి, జీవితాలు దిద్దుకోండి, మనిషిని మనిషిలా చూడండి, మానవత్వం పెంచుకోండి, నీతి పెంచుకోండి, యథార్థత పెంచుకోండి, ఇవన్నీ నేర్పించి తానే గొప్ప బలియాగం చేసి 3వ దినాన సజీవుడై తిరిగి లేచి రుజువు చూపించి వెళ్ళాడు. అది క్రిస్టియన్ బిలీఫ్ సిస్టమ్. అంతే తప్ప చొక్కలు పడతాయి, మొక్కలు పడతాయి ఏం లేవు అసలు. మరి ఎవడ పుట్టించాడో నాకు తెలియదు. అంటే యేసు ఒక్కడే దేవుడు, నేను ఒక్కనే దేవుడిని, మీరు నన్ను నమ్మండి అని చెప్పేసి కొన్ని చర్చిలలో రాసి ఉంటుంది. మరి చర్చిల్లో అలాగే కదా రాసుకుంటారు. ఇప్పుడు మా ఇంటి మీద నా పేరుతోనే నిలయం అని ఉంటుంది, పక్కింటి పేరు ఎందుకు రాస్తాను? ఏదే ఇప్పుడు ఇది రాముడి గుడి అన్నప్పుడు రాముడి పేరే కదా. నన్ను నమ్మండి, నేను ఒక్కడనే దేవుణ్ణి, నన్ను మాత్రమే నమ్మండి అని రాసి ఉంటుంది కదా. అన్ని గ్రంథాల్లో అలాగే ఉంది, అన్ని గ్రంథాల్లో అలాగే ఉంది. అంటే దేవుడు నేను ఒక్కడనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడా దేవుడు? అంటే నన్ను అడిగితే నేను ఏమంటానంటే, అందరూ రకరకాల దేవుళ్ళను నమ్ముతున్నాం. సో ఇందులో ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది అది కూర్చుంటే తప్ప, చాలా రోజులు చర్చ జరిగితే తప్ప తెలీదు. సో దేవుడు అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. నేనే దేవుడిని అని అనడానికి కొన్ని క్వాలిటీస్ ఏంటనేది మనం ప్రశ్నించాలి ఫస్ట్. రైట్, నేను అడుగుతా అన్నా, మీరు చెప్పండి, మీరు ఉన్నారు కాబట్టి. ఒక్క రొట్టెను 100 రొట్టెలు 1000 రొట్టెలు చేసిండా యేసు ప్రభు? బైబిల్ ఉంది కదా. సాధ్యపడుతుందా అసలు? అదే మరి ఇప్పుడు మిరాకిల్ అది మనిషికి సాధ్యం కాదు. ఆయన దైవశక్తి గలవాడు కాబట్టి చేశాడు. ఒక రొట్టెను 1000 రొట్టెలు చేయగలిగాడు. అదే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 ఉండదు, 1000 మందికి పంచిపెట్టాడు. 1000 మందికి అంటే చేయాలి కదా, ఇంత చిన్నది ఇస్తే సరిపోదు. ఒక 1000 రొట్టెలు అయితే చేయగలిగాడు, చేశాడు కదా. ఓకే, ఇప్పుడు మీ బుద్ధి ఎందుకు ఆ విధంగా ఉన్నది, నా బుద్ధి ఎందుకు ఈ విధంగా ఉన్నది, అక్కడ కూర్చున్న బుద్ధులు ఎందుకు ఆ విధంగా ఉన్నాయి? అందరిని ఒకటే రకంగా చేయొచ్చు కదా. ఏంటది? ఆలోచించే శక్తి, పరిజ్ఞానం, విద్య, జ్ఞానం. బుద్ధి జ్ఞానం అంటే ఇప్పుడు క్వశ్చన్ మారింది, మారలేదు. ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళారు. ఇప్పుడు అంత అవలీలగా రొట్టెలు పంచినటువంటి యేసు ప్రభు గారు విజయప్రసాద్ రెడ్డిని ఎందుకు అంత మంచి బుద్ధి ఇచ్చారు, నాకెందుకు ఇంత దుర్బుద్ధి ఇచ్చారు అని అడుగుతాను. ఈ బుద్ధి దేవుడు ఎవరికి ఇవ్వడు. పాయింట్ ఏంటంటే ఇక్కడ దేవుడు నేను చెప్పేస్తాను. నేను ఒకటే ఇంకోటి కంప్లీట్ అవ్వాలి అంటే, రొట్టెలు అంటే చిన్నది రొట్టె చేయడానికి సాధ్యపడినటువంటి యేసు ప్రభు గారికి బుద్ధులన్నీ కూడా మనిషి బుద్ధి, మనుషులను మంచిగా సత్మార్గంలో నడిపించే దేవుడు నరులందరినీ ఒకేలా పుట్టించాడు యథార్థవంతులుగా. దానికి నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను.
3 నెలల వయసు ఉన్న పసిపిల్లలను తీసుకుని అందరిని ఒక రూమ్లో వదిలేస్తే మీకు అందరి స్వభావాలు ఒకలాగే కనబడతాయి. ఎక్కడ వేరియేషన్ ఉండదు. స్వచ్ఛమైన, నిష్కల్మషమైన, నిష్పక్షపాతమైన అదొక సద్భావనతో కూడినటువంటి అపురూపమైన వాతావరణం ఆ పిల్లలందరి మధ్యలో ఉంటుంది. రైట్. కానీ కదా అందులో కొంతమంది యాక్టివ్గా ఉంటారు. అది నేను చెప్పేది అదే. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ దేర్ ఆల్ లైక్ ఏ వైట్ పేపర్స్. వాళ్ళు పెరిగి పెద్దవారు అవుతూ ఆ కుటుంబ నేపథ్యం, సామాజిక నేపథ్యం, సంఘ నేపథ్యం, వాళ్ళకి నేర్పించేవి, చూపించేవి, వినిపించేవి టోటల్ అన్నిటి మీద బేస్ అయ్యి ఒక వ్యక్తిత్వాన్ని రూపకల్పన చేసుకుంటారు. అలాగా మనుషులందరూ తయారవుతారు. ఉదాహరణకి బిన్ లాడెన్ ఉన్నాడు, పుడతా ఉగ్రవాద కాదు కదా. సద్దాం హుస్సేన్ ఉన్నాడు, పుడతా నియంత కాదు. అలాగే మన సమాజంలో ఉన్న చాలామంది నరహంతకులు ఉన్నారు, పుడతా వాళ్ళందరూ నరహంతకులా కారు. పుట్టినప్పుడు అందరూ పరిశుద్ధంగానే పుట్టారు, యథార్థవంతులుగా. వాళ్ళందరూ ఎందుకు అటుపోతున్నారు? దేవుడు అదే నేను అంటున్నాను. ఇప్పుడు 1000 రొట్టెలు చేయగలిగినప్పుడు దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు భయ్య. ఇప్పుడు నీ స్వేచ్ఛ నీది, నా స్వేచ్ఛ నాది. నిన్ను బలవంతంగా పెడితే నువ్వు ఒప్పుకోవు. ఇప్పుడు నీకు ఇష్టం లేని నీకు పెట్టి తినిపిస్తానంటే అసలు ఒప్పుకోవు నువ్వు. నీకు ఆ స్వేచ్ఛ ఉంది. దేవుడు మనిషిని మరమనిషిలా చేసి ఉంటే గనక అలాగే చేసేవాడు. అంటే కానీ స్వేచ్ఛనిచ్చి ఇదిగో మరణం, ఇదిగో జీవం, ఇదిగో నీతి, ఇదిగో చెడ్డ, టేక్ యువర్ ఓన్ వే, చూజ్ యువర్ ఓన్ డెసిషన్ అని చెప్పాడు. సో మీరు దాన్ని తీసుకోవటం మీద ఆధారపడి మంచిగా బతకాలనుకుంటే బతకండి, చెడిపోతానంటే చెడిపోండి. ఫైనల్ డెస్టినేషన్లో మాత్రం మీ క్రియలకు తగ్గ ప్రతిఫలం ఇస్తానరా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నాడు. మీకు పిల్లలందరికీ టీచర్ ఒకలాగే పాఠాలు చెప్తాడు. ఆయన బుర్రలో బోల్డ్ అంత విద్య ఉంది. అందరికీ ఎందుకు ఎక్కించలేకపోయాడంటే మనం ఏం చేయలేం దానికి. ఆడు తీసుకోవటాన్ని బట్టి ఉంటుంది అది. ఆడు విన్నాడా లేకపోతే విన్నట్టు నటించాడా, పక్కనోడితో సోది పెట్టుకున్నాడా, ఫోన్ చూసుకున్నాడా, ఇట్స్ డిపెండ్ ఆన్ హిమ్. అంటే దేవుడు టీచర్. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత టీచర్ అంటారు. ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్తున్నా, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అటు రాసి పాస్ అయితే మంచి మార్కులు వస్తాయి, బుర్రలో ఉంటే రాస్తాడు, బుర్రలో అయితే రాయలేడు. అలాగే దేవుడు కూడా మనకు ఒక వే చూపించాడు. నువ్వు ఆ వేలో వెళ్ళరా నాన్న అని చెప్పాడు. వెళ్తే వెళ్ళండి, వెళ్ళకపోతే మానేయండి. అది రేపొద్దున ఫలితం మనం పొందుకుంటాం. మనం ఏం విత్తనాలు విత్తుతున్నామో ఆ పంటనే కదా కోసుకుంటాం. రైట్. ఒకవేళ అట్లా చేయలే, పాపాలే చేసిండు, పాపే అయ్యిండు, ఏడికి పోతాడు చచ్చిపోయిన తర్వాత? బైబిల్ ప్రకారంగా నరకం ఉంది. అన్ని మత గ్రంథాలు నరకమనే చెప్తున్నాయి. ఈవెన్ మీ హిందూ మతం కూడా నరకమనే చెప్పింది. నో డౌట్ ఎట్ ఆల్. నరకానికి పోతాడు అనే ఉంది మరి. ఓకే రైట్, నరకానికి పోతాడు. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా దేవుడు అంటే నమ్మినా నమ్మకపోయినా, ఒకవేళ మీ బిలీవ్ ప్రకారం ఇప్పుడు నేను హిందువును, నాకు మరణం తర్వాత నేను కూడా నరకం పోయేది ఉంటే ఏ నరకానికి పోతా? హిందూ మతంలో ఉన్నటువంటి నరకానికి పోతాను, లేకపోతే క్రైస్తవ మతంలో ఉన్న నరకం? అది నాకు తెలియదు. చచ్చిపోయాక చూద్దాం. అది ఏది పోతారు? అది ఊహించి ప్రిడిక్షన్ చెప్పాలి. ఇప్పుడు నేను మీరు ఏ నరకం ఉన్నదా లేదా? అసలు నేను నమ్మిన బిలీఫ్ ప్రకారం ఉంది, మీరు నమ్మిన బిలీఫ్ ప్రకారం కూడా ఉంది. హిందూ మత గ్రంథాల్లో కూడా నరకం ఉంది. మీకు నరకాన్ని అంటే క్రిస్టియానిటీలో నరకాన్ని ఎవరు సృష్టించారు? కాదు, ఇప్పుడు బ్రహ్మవైవర్త పురాణం అని ఉంది. ప్రకృతి కాండం 31వ అధ్యాయంలో, బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి కాండం 31వ అధ్యాయంలో, నపూజయే ద్యోహి భక్త్యా శివలింగం చపార్థివం సయాతి శూలిన కోపాత్ శూలప్రోతం సుధారుణం స్థిత్వ శతాబ్దం తత్రైవ స్వపద సప్త జన్మను తతో భవేద్వేవలశ్చ సప్త జన్మ స్వతః శుచి అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, శివలింగాన్ని పూజించని వాడు పరమశివుని యొక్క కోపము వలన భయంకరమైన శూలప్రోతమను నరకమున 100 సంవత్సరాలు ఉంటాడు, అక్కడ నరకయాతనలు అనుభవిస్తాడని క్లియర్గా ఇక్కడ రాయబడింది. రైట్. సో అంటే మీ హిందూ మతం ప్రకారం కరుణాకర్ సుగుణ కాదు, ఇక్కడ మీరు లలిత్ కుమార్ కాదు, లేకపోతే మీరు ఎందుకు హిందువులకు సంబంధించినటువంటి గ్రంథాల గురించి మీరు అడిగారు కదా, నేను వ్యత్యాసం చెప్పండి అని అడుగుతలేను. మీరు చెప్పిన విధానంలో నరకం అనేది ఉన్నది కదా, ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టిస్తాడు. దేవుడు అంతే, శిక్షించరు. ఇప్పుడు జైలు ఎవరు సృష్టించారు? మన ప్రభుత్వమే సృష్టిస్తుంది. అవును, తప్పు చేసిన వాడిని ప్రభుత్వమే జైలు వేస్తుంది. ప్రభుత్వం అక్కడ ప్రభువు, అంతే తేడా. సింపుల్. మంచిగా ఉంటే జనజీవన స్రవంతిలో ఉంటాం, మంచిగా లేకపోతే జైల్లో ఉంటాం. ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఎలాగో అక్కడ ప్రభు అలాగా. హిందూ మతంలో శివుడు నరకాన్ని సృష్టించాడు. మీరు చచ్చిపోతే మీరు శివుడు సృష్టించిన నరకానికి వెళ్తారు మీ బిలీఫ్ ప్రకారంగా. మీ బిలీఫ్ అది. నేను ఇప్పుడు కాదు అంటే నాకేంటి పని? నేను ఎందుకు కాదనాలి మీ బిలీఫ్ని? మీరు కంపేర్ చేసి అడిగారు కాబట్టి చెప్తున్నా. క్రిస్టియన్ బిలీఫ్ ప్రకారంగా నేను యేసు ప్రభు సృష్టించిన నరకానికే పోతా.
అంతే. నేను తప్పుగా బతికితే సింపుల్. పోతారా? తప్పుగా బతికితే ఉన్నదా అసలు నరకం ఉన్నదా? అది ఉందని నమ్మాలి మనం, మన బిలీఫ్స్ ప్రకారం ఉందని. జస్ట్ నమ్మకమే. నాకు ఇక్కడ క్రాంతి గారు, మీరు హిందువునని చెప్పారా ఇందాక నేను అడిగినప్పుడు? అవును. హిందూ అంటే నేను అన్ని దేవుళ్ళు నమ్ముతానని చెప్పారా? అవును. అందులో శివుడు కూడా ఉన్నాడు కదా. అవును. అందుకే మీకు చూపించా, ఉన్నదాన్ని ఎందుకు అడుగుతున్నారు, శివుడు చెప్పాడు కదా అని చెప్తున్నాను మీకు. అది మీరు మళ్ళీ లలిత్ కుమార, కరుణాకర, రాధమర అనకూడదు. నేను వాళ్ళ గురించి నేను ప్రస్తావించట్లా. మీరు నమ్మానని చెప్పిన శివుడు చెప్పిన మాట మీరు ఎందుకు నమ్మట్లేదని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు నరకం ఉందా లేదా అంటే ఉందని మరి శివుడు చెప్పాడు కదా. అంటే మీరు శివుడు చెప్పిన నరకాన్ని నమ్మతలేరు కదా, మీరు కృష్ణానదిలో ప్రభువు చెప్పినటువంటి నరకాన్ని నమ్ముతారు కదా, అందుకోసం అని అడుగు. ఎవరి నమ్మకం వాళ్ళది. అదే అండి, ఇందాక నుంచి అదే అంటున్నాను. నేను మీ నమ్మకాన్ని తప్పు పట్టను. ఓకే, దట్ ఈస్ నాట్ మై డ్యూటీ. మీ నమ్మకం మీదే, నేను మీ నమ్మకాన్ని గౌరవిస్తా. మీ నమ్మకాన్నే కాదు, ఎవరి నమ్మకాన్నైనా నేను గౌరవిస్తా. అది హిందువులైనా ముస్లిమ్స్ అయినా. ఐ లవ్ దెమ్ వెరీ మచ్. నేను మంచిగా గౌరవిస్తాను. విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే యోహోవా అవ్వానా, ఆదాము అవ్వేమో, ఆదాము అవ్వ వీళ్ళకి పుట్టిన సంతతి ఈ ప్రపంచం అంతా అని చెప్పేసి బైబిల్లో ఉంది. అలాగుంది. ఉందా? ఒక మనిషి నుంటే ప్రపంచం అంతా వచ్చారని చెప్పి ఉంది. ఒక మనిషి నుంచే ప్రపంచం అంతా పుట్టుకొచ్చారు. దేవుడు మొదట ఒక మనిషిని, ఒక స్త్రీని, పురుషుణ్ణి చేశాడు. సో అది బైబిల్ బిలీఫ్. అది బైబిల్ బిలీఫ్ అంటే బైబిల్ ప్రకారము మీరు కూడా నమ్ముతారు. మరి అదే నమ్మాలి. మేము బైబిల్ నమ్మినప్పుడు మీరు నమ్ముతారు కదా, పక్కా నమ్మాలి. పక్కా నమ్ముతారా? అయ్యో నమ్మాలంటుంటే పక్కా నమ్ముతారా? ఇదేందండి, దాని తర్వాత అడగబోయే ప్రశ్న ఆ విధంగానే ఉంటుంది. అందుకే ఇన్నిసార్లు ఇష్టం వచ్చింది అడగండి. ఆదాము అవ్వలకు పుట్టినటువంటి వ్యక్తులు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంటుంది. అంతే. మరి ఇప్పుడు వైఫ్, మామ, అల్లుడు, బావ, అక్క, చెల్లి, ఇన్ని రిలేషన్స్ ఎట్లా ఏర్పడ్డాయి? వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళే పెళ్లి చేసుకుని ఉండాలి. ఎట్లా? అప్పుడు రిలేషన్స్ ఉండవు కదా. అది కరెక్టేనా? కరెక్టే. ఎందుకంటే నేను ఒక మాట చెప్పి, అది ఎతికలే అంటారా అంటున్నా. ఎథికల్ గా ఆలోచిస్తే ఇప్పుడు దక్షుడు దక్షిణి అని ఒక సంథింగ్ ఒక చరిత్ర ఉంది మీ హిందూ మతంలో కూడా. వాళ్ళ అన్నా చెల్లెలు వివాహం చేసుకుంటారు. సో ఎథికల్కి ఆలోచిస్తే సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా సరస్వతిని కుమార్తెను స్వీకరించినట్టుగా నేను ఆల్రెడీ కృష్ణుడా క్రీస్తు డిబేట్లో మాట్లాడా. అది మీ హిందూ మతం అందే. సో ఎథికల్స్ కాదు ఇక్కడ విషయం. ఇక్కడ ఏంటంటే పాయింట్, ఫస్ట్ నాగరికత లేని రోజుల్లో అప్పటికి వావి వరస విధి విధానాలు ఏమీ లేవు. తొలి మానవులు ఏ మతమైనా దాన్నే అంగీకరించాలి. ఈవెన్ మతాలు పక్కన పెడితే బాబు గోగినేని లాంటి వారు ముందుకు వచ్చి, నాస్తికులు, ఎథిస్టులు, వాళ్ళు ముందుకు వచ్చి ఏమండి ఇలాగా ఈ సృష్టి అలా పుట్టింది అంటే వాళ్ళు కూడా దీన్నే అంగీకరించాలి. ప్రారంభంలో ఇద్దరు మానవులు ఉంటారు, జెండర్స్ 2 ఉంటాయి. వాళ్ళ నుంచి వచ్చిన పిల్లలే అప్పుడు ఇంకా అన్న చెల్లి పాతరాతి వాళ్ళు ఇవేవి తెలియవు. సో వాళ్ళలో వాళ్ళే వివాహాలు చేసుకుని ఉండాలి. అంతే. ఏ మతమైనా దీన్ని ఒప్పుకోవాలి. ఈవెన్ హిందూ మతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. మీరు కావాలనుకుంటే మీకు రెఫరెన్స్ల తర్వాతనే నేను మీకు చూపిస్తాను. ఎవరైనా కాదంటే అప్పుడు చెప్తాను. ఉన్నాయి. సో ఇప్పుడు అప్పటికి మనం ఎథిక్స్ చూడకూడదు. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను. మనకి చెల్లి కూతుర్ని చేసుకోవటం రైటా రాంగా? చెల్లి కూతురు మన కల్చర్లో రాంగ్. చెల్లి కూతుర్ని మేనమామ చేసుకోవడం తెలంగాణలో అయితే ఆ సంస్కృతి లేదు. మరి ఆంధ్రాలో ఉంది. హిందువులే చేసుకుంటారు. చెల్లెల కూతుర్ని అక్క కూతుర్ని చేసుకుంటారు. మేనమామ చెల్లెల బిడ్డను పెళ్లి చేసుకుంటాడు, అక్క బిడ్డను పెళ్లి చేసుకుంటాడు. మీకు తెలంగాణలో అది ఎథిక్స్ కాదు, ఎథికల్ వాల్యూస్ లేనోడు అంటారు అన్ని. మరి ఆంధ్రాకి వచ్చేసరికి మీకు బోల్డ్ ఉన్నాయి అలాంటివి. అన్న కూతుర్ని మనం కూతురు అంటాం, తెలంగాణలో కూడా కూతురని అంటారా? అన్నయ్య కూతుర్ని, అన్నయ్య బిడ్డ మనకి బిడ్డే అంటాం కదా. సో అన్నయ్య బిడ్డ మనకి బిడ్డే కదా. కానీ కొన్ని మతాల వాళ్ళు అన్నయ్య బిడ్డను కూడా వివాహం చేసుకుంటారు. ఎవరు ఆ మతాల వాళ్ళు? ఎందుకు మనకే, మీకు తెలుసు. సో వాళ్ళ ఎథికల్ వాల్యూస్ అలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎథిక్స్ అనేవి వాళ్ళ బిలీఫ్ సిస్టంలో సృష్టించుకుంటూ పోయేవే తప్ప ఇదే ఎథిక్ అనడానికి మనకు మనసులో ముద్ర పడిపోతేనే అది ఎథికల్ వాల్యూగా కనపడుతుంది అక్కడ. అంటే ఈ పెళ్లిళ్ళ ప్రమాణం ఆదాము అవ్వలకు పుట్టిన సంతతి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని పెళ్లి చేసుకున్నందుకే జరిగిందని అంటారు. అంతే, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. రైట్.